So welcome to LTX classes Telangana monthly roundup for April 2024 by me Viravikaant Sharma. So last month లాగానే ఈ మంత్ కూడా మోర్ అథెంటిక్ రిసోర్సెస్ ద హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తో పాటు తెలుగు న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణతో పాటు గవర్నమెంట్ వెబ్సైట్స్ గవర్నమెంట్ వెబ్ పోర్టల్స్ గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ నుంచి మోస్ట్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తో యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో తెలంగాణ మంత్లీ కరెంట్ అఫైర్స్ ని రిలీజ్ చేస్తున్నాము. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగ్వల్ లో ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ తోటి తెలుగు మీడియం ఎక్స్ప్లెనేషన్ తోటి అయితే మీ ముందుకు వస్తున్నాను. సో ఈ మంత్ మొత్తం మీద ఒక టాప్ 20 న్యూస్ తోటి మంత్లీ రౌండప్ అయితే కవర్ చేస్తాను. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్ ప్రమోట్ దిస్ వీడియో, షేర్ చేయండి, మీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని కూడా ఇవ్వండి. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ క్లాస్. సో హీట్ వేవ్స్. సో తెలంగాణలో హీట్ వేవ్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 1 వీక్, సో ఏప్రిల్ లాస్ట్ 1 వీక్ అయితే ఒక 2-3 డేస్ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ తో పాటు ఐఎండి కూడా సో వేరియస్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇవన్నీ ఇచ్చింది. ఒక 6 ప్లేసెస్ లో అయితే 46 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ అబోవ్, అంతకంటే ఎక్కువైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో తెలంగాణ విట్నెస్డ్ ఏ హై టెంపరేచర్. సో 30th ఏప్రిల్ రోజున 6 లొకేషన్స్ 46 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ అబోవ్ ఉంది. సో అకార్డింగ్ టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ TSDPS లో జగిత్యాల దగ్గర ఉన్నటువంటి జైనా ఒకటి, సో మాడుగుపల్లి, నల్గొండ వీటిలో అయితే 46.2 డిగ్రీల సెంటిగ్రేడ్ అయితే వచ్చింది. సో అలీపూర్ అగైన్ మళ్ళీ జగిత్యాల, సో కోవలి మళ్ళీ జగిత్యాల, సో కొత్తగట్టు కరీంనగర్ అండ్ వీనవంక కరీంనగర్. సో టోటల్ గా కరీంనగర్ జగిత్యాల, సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అవ్వచ్చు, జగిత్యాల ఏరియాలో అవ్వచ్చు 46.2 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే నమోదు కావడం జరిగింది. సో కాప్రా, సో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధినటువంటి కాప్రాలో కూడా 43.5 డిగ్రీ సెల్సియస్ ఒక సివియర్ హీట్ వేవ్ అయితే నమోదైంది. సో ఈ హీట్ వేవ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో హీట్ వేవ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ తెలంగాణ టిఎస్పిఎస్సి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా సిండై ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ తో పాటు నేషనల్ ప్లాన్స్, ఇంటర్నేషనల్ ప్లాన్స్, కొన్ని వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా హీట్ వేవ్స్ లో ఒక డిజాస్టర్ గా గుర్తిస్తా ఉన్నాయి. వాటిపైన ఒక ఖచ్చితమైన ఫ్రేమ్ వర్క్స్ తో గవర్నమెంట్ పనిచేయాలని చెప్పేసి వస్తాయి. సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, హీట్ వేవ్స్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో వాట్ ఈస్ హీట్ వేవ్? ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ ఎక్సెసివ్లీ హాట్ వెదర్, ఒక దీర్ఘకాలికంగా ఒక వేడితో కూడినటువంటి వాతావరణం దాన్ని మనం హీట్ వేవ్ అని చెప్పేసి అంటుంటాము. సో ఇండియాలో పర్టికులర్లీ హీట్ వేవ్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి, బికమ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ రీసెంట్ ఇయర్స్. సో పదే రావడం కాదు, ఇంటెన్స్, చాలా గాఢంగా కూడా ఈ హీట్ వేవ్స్ రావడం జరుగుతూ ఉంది. సో హీట్ వేవ్స్ గురించి మరింత టెక్నికల్ డీటెయిల్స్ మనం చూద్దాము. సో ఇన్ జనరల్ గా ఏదైనా ఒక ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచర్, ఒక మాక్సిమం టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని హీట్ వేవ్ అంటాం. అంటే సపోజ్ మనం ఉన్న లొకాలిటీలో హైదరాబాద్ తీసుకుందాం, 37 డిగ్రీస్ సెల్సియస్ ఒక ఆన్ అండ్ యావరేజ్ టెంపరేచర్ అనుకుందాం. దానికంటే ఒక 4.5 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వెళ్తే దాన్ని హీట్ వేవ్ అంటాము. ఈ 6.40 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ కనుక ఉంటే దాన్ని సివియర్ హీట్ వేవ్ అని చెప్పి అంటాము. సో మామూలు ఉష్ణోగ్రత కంటే 4.5 నుంచి 6.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పైన కనుక ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని హీట్ వేవ్ అంటాము. 6.5, సో అంటే దాదాపుగా 6.40 కంటే డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరిగితే దాన్ని సివియర్ హీట్ వేవ్ అంటాము. సో మాక్సిమం టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, సో మనకు ఆ ఏరియా యొక్క యావరేజ్ టెంపరేచర్ కంటే 4.5 to 6.5 ఉంటే అది హీట్ వేవ్ నుంచి సివియర్ హీట్ వేవ్ అని చెప్పి అనుకుంటాం. అదే పర్టికులర్ టెంపరేచర్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటాయి. సో మన కాప్రాలో 43.5 ఉంది, బట్ జగిత్యాల, కరీంనగర్ లో 46.2 డిగ్రీస్, అంటే దాన్ని హీట్ వేవ్ గా మనం పరిగణించాల్సి వస్తుంది. దానికి సివియర్ హీట్ వేవ్ అంటే 47 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఈ జగిత్యాల వచ్చు కరీంనగర్ లో 46.2 వరకు వెళ్ళింది. జస్ట్ ఇంకో 0.8 డిగ్రీ సెల్సియస్ కనుక ఉంటే సివియర్ హీట్ వేవ్ అని మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అయితే తెలంగాణ కన్సిక్యూటివ్ గా డిఫరెంట్ పాకెట్స్ ఆఫ్ తెలంగాణలో హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్
రకమైన పరిస్థితులు మనకైతే చూసాం. దీనికి మనం 2 కాన్సిక్యూటివ్ డేస్ ని అబ్జర్వ్ చేస్తాము. ఒకే రోజులో 45 కంటే ఎక్కువ పెరిగింది కాబట్టి హీట్ వేవ్, 47 కంటే ఎక్కువ పెరిగింది సివియర్ హీట్ వేవ్ అని ఆ రోజు ఈవినింగ్ కి ఐఎండీ అయితే మనకి హెచ్చరికలు ఇవ్వదు. ఒక రోజు తర్వాత సెకండ్ డే కూడా కాన్సిక్యూటివ్ అబ్జర్వ్ చేస్తుంది. 2 రోజులు కాన్సిక్యూటివ్ కనుక ఉంటే అప్పుడు హీట్ వేవ్ గా డిక్లేర్ చేస్తుంది. బట్ తెలంగాణలో దాదాపు 3 డేస్ కాన్సిక్యూటివ్స్ గా ఉండడం జరిగింది. సో కోస్టల్ ఏరియాస్ లో అయితే మాక్సిమం టెంపరేచర్ 37 డిగ్రీస్ సెల్సియస్ ఆర్ మోర్ ఉంటుంది. దానికంటే 4.5 డిగ్రీస్ అంటే దాదాపు 41 డిగ్రీస్ సెల్సియస్ కంటే, సో 41.5 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదైతే దాన్ని హీట్ వేవ్ కింద కోస్టల్ ఏరియాస్ లో పరిగణిస్తాము. సో ఫ్యాటాలిటీ అంటే డెత్ అవ్వచ్చు. సో ఈ హీట్ వేవ్స్ ఉన్నప్పుడు వడదెబ్బతోటి చనిపోయారని చెప్పంట కదా, అది ఓన్లీ టెంపరేచర్ తో మాత్రమే కాదు, టెంపరేచర్ తో పాటు హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉండేటువంటి ఆర్ద్రత, తేమ. సో ఆ తేమకి ఈ చావుకి సంబంధం ఏంటి అని చెప్పేసి అనుకుంటే, ఎప్పుడైతే హ్యూమిడిటీ పెరుగుతుందో, టెంపరేచర్ తో పాటు హ్యూమిడిటీ పెరుగుతుందో దాన్ని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి టర్మినాలజీస్, టెక్నికల్ టర్మినాలజీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్స్ చూస్తే యూపీఎస్సీతో ఈక్వల్ ఆర్ ఎబో ఉన్నాయి కాబట్టి టీఎస్పీఎస్సీలో కూడా ఇలాంటి టెక్నికల్ విషయాలు అడిగేటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ తో పాటు హ్యూమిడిటీ పెరుగుతుంది అని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటాము. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, నార్మల్ గా టెంపరేచర్ పెరిగినప్పుడు మనకి ఒక ఇన్బిల్ట్ బయోసేఫ్టీ మెకానిజం ఉంటుంది. అంటే స్వెట్టింగ్ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే బాడీలోంచి స్వెట్టింగ్, చెమట పట్టి ఆ చెమట స్వేద గ్రంథుల ద్వారా బయటకు వెళ్ళిపోయిందంటే అప్పుడు బాడీ ఆటోమేటిక్ గా కూల్ అవుతుంది. సో టెంపరేచర్ ఎంత పెరిగినా మన బాడీకి ఉన్న ఇన్బిల్ట్ రెసిస్టెన్స్ వల్ల దాన్ని చెమట రూపంలో ఆ టెంపరేచర్ బయటకు వెళ్ళిపోయి బాడీ కూల్ అవుతుంది. బట్ వాతావరణంలో ఈ హ్యూమిడిటీ కనుక టెంపరేచర్ తో ప్రపోర్షనేట్ గా ఈక్వల్ గా ఉంది అంటే చెమట బయటికి రావడం ఆగిపోతుంది. అంటే వన్ సైడ్ లోపల బయట నుంచి వేడి బాడీని ఆక్యుపై చేస్తూ ఉంటుంది, రెండో సైడ్ బాడీలోంచి వేడి బయటికి వెళ్ళదు. సో మన బాడీ ఒక ఇన్సోలేషన్ కి, ఒక సూర్యరశ్మికి, ఒక వేడికి స్ట్రక్ అయిపోతుంది. వేడి అబ్జార్ప్షన్ కానీ వేడి రిలీజ్ అనేది జరగదు. దానివల్ల మనం వడదెబ్బతో చనిపోయే అవకాశం, సో ఫ్యాటాలిటీ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ హీట్ వేవ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నార్మల్ గా టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమైందంటే టెంపరేచర్ పెరుగుతుంది, మనం ఇబ్బంది పడతాం, చెమట వస్తుంది, మనం అపసోపాలు పడతాం. బట్ స్వెట్టింగ్ అనేటువంటిది రావడం వల్ల సో చూడడానికి ఇబ్బందిగా ఉన్నా, మనకి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా కానీ చెమట రావడం వల్ల మనం సర్వే అవుతాం. యాక్చువల్గా చెమట రావడం గుడ్ థింగ్, మనం సర్వే అవుతాం. బట్ వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే హీట్ తో పాటు హ్యూమిడిటీ పెరిగేటువంటి పరిస్థితి కనుక వస్తే మనకి చెమట పట్టదు. మనం ఏమనుకుంటాం అంటే ఎండ ఎంత ఉన్నా మనకి కెపాసిటీ ఎక్కువ ఉంది, మనకి చెమట రావట్లేదు అని చెప్పి ఒక మూర్ఖత్వంలో ఉంటాం. బట్ వెరీ వెరీ డేంజరస్. ఎండ కొడుతున్నా కానీ మనకి టెంపరేచర్ రాలేదంటే ఒక వెట్ బల్బ్ లాంటి పరిస్థితులు, టెంపరేచర్ లాంటి పరిస్థితిలో ఉన్నాము. సో చెమట బయటికి రాకపోవడం వల్ల హీట్ అక్యుములేషన్ అంతా బాడీ జరిగి ఫ్యాటాలిటీ జరుగుతుంది. సో అందుకు హీట్ వేవ్స్ అనేటువంటి వాటిని ఒక డిజాస్టర్ గా పరిగణిస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఏజెన్సీస్. సో కాజెస్, దీనికి మెయిన్ కాజెస్ ఒకటి గ్లోబల్ వార్మింగ్ అని చెప్పుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. మనం కొన్ని కర్బన ఉద్గారాలు అవ్వచ్చు, కొన్ని పొల్యూటెంట్స్ వాడటం వల్ల దాని లాంగ్ టర్మ్ లో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఎక్కువ వాడటము, డిఫారెస్టేషన్, అడవుల్ని కొట్టేయడము, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, పరిశ్రమలు విచ్చలవిడిగా పెరగడం వల్ల వెదర్ ప్యాటర్న్స్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వెదర్ ప్యాటర్న్స్ మారిపోవడం వల్ల ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ లాంటి పరిస్థితులు వచ్చేసి ఫ్యాటాలిటీ వస్తూ ఉంటుంది. సో అర్బనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషో ఎకనామిక్ అవుట్లుక్ లో కూడా అర్బనైజేషన్ ఎంత పెరుగుతుంది, దానికి సంబంధించిన ట్రెండ్స్ వస్తాయి. సో అర్బనైజేషన్ అనేటువంటిది ఇండియాలో పెరుగుతుంది, తెలంగాణలో ఇండియా కంటే ఎక్కువ ఉంది అర్బన్ పాపులేషన్ చెప్పుకోవాలంటే. సో ఈ అర్బన్ హీట్ ల్యాండ్, సో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేటువంటిది పడుతూ ఉంటుంది. సో అర్బన్ లో పై నుంచి ఎండ వస్తుంది కానీ హీట్ డిస్పర్స్ అవ్వడానికి ఒక పక్కన డిఫారెస్టేషన్ వల్ల చెట్లు ఉండవు, ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ వాడడం, ఇండస్ట్రీస్ ఎక్కువ వాడడం వల్ల పైనుంచి వచ్చే వేడి, కింద మనం క్రియేట్ చేసే వేడి, సో మొత్తం వేడితో మనం అక్యుములేట్ అయిపోతాం కానీ వేడి ఎక్కడికి డిస్పర్స్ అవ్వదు. దానివల్ల ఈ హీట్ వేవ్స్, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, హీట్ ఐలాండ్స్ క్రియేట్ అయ్యి హీట్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. అండ్ ఎల్ నినో ఎఫెక్ట్. సో నేచురల్ కాజెస్ లో మనం చూసినట్లయితే ద వార్మింగ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ కెన్ ఎఫెక్ట్ గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్. పసిఫిక్ ఓషన్ పరిసర ప్రాంతాలు వేడవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వెదర్ ప్యాటర్న్స్ మారిపోతా ఉంటాయి. దానివల్ల ఉష్ణోగ్రతలు, వర్షపాతాలు, ఒక పవనాలు, విండ్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతా ఉంటాయి. సో ఈ ఎల్ నినో ఎఫెక్ట్, అర్బనైజేషన్, గ్లోబల్ వార్మింగ్,
ఇవన్నీ మెయిన్ గా హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఒక ఆర్టిఫిషియల్ గా మనం ఒక హీట్ ఐలాండ్ లో మనం చిక్కుకుపోతా ఉన్నాం. వెట్ బల్బ్ టెంపరేచర్ లాంటి పరిస్థితుల్లో మనం స్ట్రక్ అయిపోతా ఉన్నాం. స్ట్రక్ అయిపోవడం వల్ల హీట్ అక్యుములేషనే కానీ హీట్ బయటికి వదిలేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఫెటాలిటీ అనేటువంటిది పెరుగుతా ఉంది. సో ద ఇంపాక్ట్ ఏంటో చూస్తుంటే ఇంపాక్ట్స్ ఆన్ హెల్త్ ఏంటంటే హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాక్షన్, హీట్ స్ట్రోక్. సో హార్ట్ స్ట్రోక్ లాగా హీట్ స్ట్రోక్స్ కూడా మనం చూస్తున్నాం. అండ్ హైపర్ థర్మియా. సో ఈ హైపర్ థర్మియా గురించి విపరీతమైన డిస్కషన్ వస్తుంది సోషల్ మీడియాలో. సో హీట్ క్రాంప్స్, సో హీట్ ఎగ్జాషన్. సో హీట్ వల్ల ఇంతకుముందు జనరల్ గా మెటబాలిజమ్స్ లో ఈ హార్ట్ స్ట్రోక్స్ అవ్వచ్చు, లేకపోతే సన్ స్ట్రోక్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తా ఉన్నాం. బట్ ఇప్పుడు హీట్ వల్ల హీ ఎగ్జాషన్ అవ్వడము, హీట్ వల్ల స్ట్రోక్స్ అవ్వడము, హీట్ వల్ల క్రాంప్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాటర్ రిసోర్సెస్ మీద ఏమైందంటే వాటర్ యొక్క స్ట్రెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ హీట్ వేవ్ లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటర్ డెఫిసిట్, వాటర్ కోసం కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బెంగళూరులో మనం ఆల్రెడీ విట్నెస్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సిటీలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి. సో వాటర్ డిపెండెంట్ ఇండస్ట్రీస్, వాటర్ ని ఎక్కువగా వాడేటువంటి ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇరిగేషన్ ప్రాక్టీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హీట్ వేవ్ వల్ల ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటే పవర్ గ్రిడ్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడతా ఉంటుంది. హీట్ వేవ్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అందరూ ఇళ్ళకి ఆఫీసులకి కట్టుకుపోయి ఉంటారు. ఏసీలో 24/7 రన్ అవుతా ఉంటాయి, ఫ్రిడ్జ్ రన్ అవుతా ఉంటాయి. సో అదర్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన పవర్ గ్రిడ్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఎక్కువ బర్డెన్ పడిపోతుంది. సో పవర్ గ్రిడ్ వైఫల్యము, పవర్ గ్రిడ్ మీద ఎక్కువ లోడ్ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఇండైరెక్ట్ గా ప్రొడక్టివిటీ మీద పెరుగుతూ ఉంటుంది. వల్నరబిలిటీ. సో ఈ హీట్ వేవ్స్ యొక్క వల్నరబిలిటీ పెరిగే కొద్దీ వాటి యొక్క ఇంపాక్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో సొల్యూషన్ ఏంటి అంటే ఎఫెక్టివ్ డిజాస్టర్ అడాప్షన్ స్ట్రాటజీస్ అండ్ మోర్ రోబస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మనం మిటిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిటిగేషన్ కి ఇచ్చినంత అడాప్టేషన్ కి మనం ఇవ్వట్లేదు. సో అడాప్టేషన్, ఈ హీట్ వేవ్స్ అనేటువంటిది ఇప్పుడు రియాలిటీ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ పెంచడం, విచ్చలవిడిగా అర్బన్ పాపులేషన్ పెరగడము, అదేవిధంగా ఇంకా ఇతరితర కారణాల వల్ల హీట్, ఆర్టిఫిషియల్ హీట్ ఐలాండ్స్ క్రియేట్ అవ్వడం అనేది ఇప్పుడు రియాలిటీ. సో వాటి మిటిగేషన్ టైం దాటిపోయింది. అడాప్టేషన్ కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీస్ రావట్లేదు. ఈ హీట్ వేవ్ జోన్స్ ని డిమార్కెట్ చేయాలి. వాటికి తగ్గటువంటి టైలర్ మేడ్ సొల్యూషన్. అంటే ఇందాక మనం చూసాం జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్. సో 3 డిఫరెంట్ జాగ్రఫికల్ పాకెట్స్ ఉన్నాయి. ఆ 3 డిఫరెంట్ హీట్ వేవ్ జోన్స్ లో 3 డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వెళ్ళాలి. సో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనే అప్రోచ్ కాకుండా టైలర్ మేడ్ సొల్యూషన్స్, ఒక్కొక్క జోన్ కు ఒక్కొక్క స్ట్రాటజీతో వెళ్తా ఉండాలి. గవర్నమెంట్ లాంగ్ టర్మ్ విజన్ తోటి ప్లాన్ చేస్తూ ఉండాలి. హీట్ వేవ్ వచ్చింది, ఫ్యాటాలిటీ వచ్చింది, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేద్దాము, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇద్దాము, లేకపోతే హెల్త్ ఫెసిలిటీస్ పెంచుదాము. సో నీజర్ రియాక్షన్స్, హీట్ వేవ్ అలర్ట్ వచ్చినప్పుడే హెల్త్ డిపార్ట్మెంట్ ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ని అలర్ట్ చేయడం ఇట్లా కాదు, ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ అయితే ఉండాలి. అలాంటి వాటికి మనకి ఒక విజన్ డాక్యుమెంట్స్ లాగా ఉపయోగపడుతున్నటువంటి సెండై ఫ్రేమ్ వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2015 నుంచి 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక సెండై ఫ్రేమ్ వర్క్ ఉంది. దాంట్లో ఉన్నటువంటి సేఫ్ గార్డ్ మెకానిజమ్స్ ని గవర్నమెంట్స్, సో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ వాళ్ళ యొక్క లోకల్ లెజిస్లేషన్స్ లో దాన్ని పార్ట్గా ఉంచుకోవాలి. సో ఇంప్లిమెంటింగ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్. సో ఎన్ఏపిసిసి ఉంది, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో ఇలాంటి వాటిని మనం అమలు చేయాలి. నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఇక్కడ మనకి ఈవెన్ ఐపిసిసి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కూడా మనకి ఏం చెప్పింది అంటే మన ఏన్షియంట్ ఇండియన్ బిల్డింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు, ఈ యొక్క హీట్ వేవ్స్ అవ్వచ్చు, వాటికి ఒక రెసిలియంట్ టెక్నాలజీస్ ఆ రోజుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఏన్షియంట్ ఇండియన్ బిల్డింగ్ టెక్నిక్స్, బిల్డింగ్ డిజైన్స్ ని మనం ఫాలో అయితే మంచిదని చెప్పింది. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మన పాత మెథడ్స్ లో అయితే వెంటిలేషన్ అవ్వచ్చు, ప్రాపర్ సైంటిఫిక్ గా ఉన్నటువంటి ఓల్డ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ AR6, సో థర్డ్ పార్ట్ ఆఫ్ AR6 అనేటువంటి రిపోర్ట్ లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో న్యాచురల్లీ వెంటిలేటెడ్ బిల్డింగ్స్ ని ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఆల్టర్నేటివ్ టు అడ్రస్ ద అర్బన్ హీట్ ఐలాండ్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్. సో ఈ ఆర్టిఫిషియల్ అర్బన్ హీట్ ఐలాండ్ అనేటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి వెంటిలేషన్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెంటిలేషన్ కోసం ఏన్షియంట్ బిల్డింగ్ టెక్నిక్స్ ని మళ్ళీ మనం రీఅడాప్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు మన నేషనల్ వైడ్ గా మన ఇండియా స్పెసిఫిక్ ఉన్నటువంటి ఎన్ఏపిసిసి స్ట్రాటజీని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో హీట్ మిటిగేషన్ ప్లాన్స్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్స్
నేచర్ రియాక్షన్ లాగా ఫాలో అవుతుంది. వాటిని కంటిన్యూ చేయాలి, వాటిని ఆపేయమని కాదు. ఈ బిల్డింగ్ ప్లాన్స్, వెంటిలేషన్ ప్లాన్స్, సెండై ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ దీర్ఘకాలంలో అమలు అవుతా ఉంటాయి. బట్ ఇప్పటికిప్పుడు సో మనం ఇప్పటికిప్పుడు తెలంగాణలో కొన్ని పాకెట్స్ లో హీట్ వేవ్స్, జగిత్యాల, కరీంనగర్, సో కాప్రా హైదరాబాద్ చూసాం కదా, ఈ ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, షేడ్స్ లో ఉండడం ఒకటి వచ్చచ్చు. కొన్ని పబ్లిక్ ప్లేసెస్, పార్క్స్ అవ్వచ్చు, పబ్లిక్ ప్లేసెస్ లో హీట్ ని తట్టుకునేటువంటి ఏరియాస్ ని మనం డెవలప్ చేయవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఇన్ వర్క్ ప్లేసెస్. సో ఆఫీసెస్ లో ఫిక్స్డ్ ఇవే టైం కాకుండా హీట్ తక్కువగా ఉండేటువంటి మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ ఎక్స్పాండ్ చేసి ఆఫ్టర్నూన్ టైమ్స్ బ్రేక్స్ ఇవ్వడము. సో అవుట్డోర్ వర్క్స్ తగ్గించుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి ఇచ్చుకోవడం, ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. దీంతో పాటు లోకల్ అడ్మినిస్ట్రేషన్ చాలా విజిలెంట్ గా ఉండాలి. మున్సిపాలిటీస్ అవ్వచ్చు, కార్పొరేషన్స్ అవ్వచ్చు, హీట్ వేవ్స్ ఉన్నప్పుడు ప్రజల్ని రెస్క్యూ చేయడానికి రెడీగా టీమ్స్ అనేటువంటివి అయితే ఉండాలి. హైయర్ అథారిటీస్ నుంచి లోయర్ అథారిటీస్ వరకు ఒక కోఆర్డినేషన్ తో వర్క్ చేస్తూ ఉండాలి. సో ఇది హీట్ వేవ్స్ గురించి. సో సెకండ్ న్యూస్ కూడా ఈ హీట్ వేవ్స్ కంటిన్యూషన్ గానే ఉంటుంది. ఎల్లో అలర్ట్. సో స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, సో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, ఇలా మెజారిటీ ఆఫ్ ద తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో, కొత్త జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే వచ్చింది. సో హీట్ వేవ్ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఎల్లో అలర్ట్ ఏంటి అంటే ఏంటి, అది ఎవరు ఇష్యూ చేస్తారు, దాని టెక్నికాలిటీ ఏంటి, దాని యూటిలిటీస్ ఏంటో మనం చూస్తాము. సో ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎన్విరాన్మెంట్ లో క్లైమేట్ చేంజ్, సో క్లైమేట్ చేంజ్ అనేటువంటి దాంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇక్కడ వాడుతున్నటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్, యూనిట్స్, ఆ యొక్క స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూలో కాంటెంపరీ ఇష్యూస్ తో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు కరెంట్ అఫైర్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్ ఇది మనకి ఐఎండి ఇస్తుంది, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో 2025 కి 150 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది. 1875 లో ఇది ఏర్పడ్డది. సో ఇది ఎవ్రీడే మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటది. ఈ కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్స్ అంటే ఏ వార్నింగ్ ఉంది, ఏ రోజు వెదర్ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి. సో ఇదంతా యూనివర్సల్ గా, ఇండియాలో కాదు, పాకిస్తాన్ లో కాదు, ఎక్కడైనా ఈ కలర్ కోడింగ్ వాటికి ఆ దేశాల్లో ఉన్నటువంటి కాంపిటెంట్ అథారిటీస్, మన ఇండియాలో ఐఎండీ ఉంది, ఏ దేశాల్లో అయితే ఆ కాంపిటెంట్ అథారిటీస్ ఉంటాయో, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్లడ్స్ అవ్వచ్చు, ఈ వాటర్ రైజింగ్ లెవెల్స్ అవ్వచ్చు, సో విపరీతమైన ఒక అబ్నార్మల్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, వీటికి పబ్లిక్ ని అలర్ట్ చేయడం కోసము ఈ అలర్ట్స్ అనేటువంటివి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో గ్రీన్ అంటే ఆల్ ఈజ్ వెల్, నో అడ్వైజరీ ఇష్యూ. సో గ్రీన్ కలర్ కోడ్ కనుక ఐఎండి ఇష్యూ చేసిందంటే అక్కడ ఏం అవసరం లేదు, వెదర్ నార్మల్ గా అర్థం. సో ఎల్లో ఇచ్చింది అంటే, సో తెలంగాణలో డిఫరెంట్ పాకెట్స్ లో ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఎల్లో ఇచ్చింది, సివియర్లీ బ్యాడ్ వెదర్ స్పానింగ్ అక్రాస్ ద సెవరల్ డేస్. సో ఒక బ్యాడ్ వెదర్ అనేటువంటిది ఒక ప్రొలాంగ్డ్ కొన్ని రోజులుగా కనుక రిపీట్ అవుతా ఉంటే దానికి ఎల్లో అలర్ట్ అయితే వస్తుంది. దానికి డిస్రప్షన్ డే టు డే యాక్టివిటీస్, అంటే స్కూళ్ళకి, కాలేజీలకి, పనులకు వెళ్ళడం లాంటి డే టు డే యాక్టివిటీస్ డిస్రప్ట్ అవుతాయి ఎప్పుడైతే ఒక సివియర్లీ బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు. ఇది కొంచెం ముదిరి ఆరెంజ్ లేదా ఎంబర్ అలర్ట్ కనుక వచ్చేసినట్టయితే మనకి డిస్రప్షన్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే రోడ్ వేస్, రైల్వేస్ మనం కంటిన్యూ చేయలేని పరిస్థితి, అంటే ప్యాసింజర్స్ త్రూ రోడ్వే, రైల్వే ప్రయాణం చేయలేటువంటి పరిస్థితి. పవర్ సప్లైలో కూడా ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి, అంటే హెవీ రైన్స్ అవ్వచ్చు, ఈ యొక్క వడగాల్పులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఆరెంజ్ కి, యాంబర్ అలర్ట్ కి చూడొచ్చు. సో రెడ్ తీవ్రమైన వరదలు మనం దుబాయ్లో చూసాము. ఇలాంటివి చూసినప్పుడు సిగ్నిఫికెంట్ రిస్క్ టు లైఫ్ రెడ్ అలర్ట్ ఇస్తారు. సో డే టు డే యాక్టివిటీస్, స్కూళ్ళకి, కాలేజీలకి, వర్క్ వెళ్ళడం లేని పరిస్థితి వస్తే అది ఎల్లో అలర్ట్ మన తెలంగాణలో చూసాము. ఈ ఆరెంజ్ అలర్ట్ వచ్చినప్పుడు డే టు డే యాక్టివిటీసే కాదు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అంటే రోడ్స్, రైల్వేస్ కూడా, పవర్ సప్లై కూడా, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేయలేని పరిస్థితి ఉంటే అది ఆరెంజ్ అలర్ట్ అవుతుంది. మనం రోజు పనులు చేసుకోలేము, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ తో పాటు మన లైఫ్ కనుక థ్రెట్ ఉంటే దానికి రెడ్ అలర్ట్. సో గ్రీన్ ది బెస్ట్, ఎల్లో యావరేజ్, ఆరెంజ్ వర్స్ట్, రెడ్ అనేటువంటిది మొత్తానికి ఇది చాలా పెద్ద వర్స్ట్ సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ యొక్క కలర్స్ దాటుతున్న కొద్దీ బ్యాడ్ వెదర్ అవ్వచ్చు, వెదర్ తో వస్తున్నటువంటి డిస్ట్రప్షన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరగడం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఏది వచ్చినా కానీ దానికి కాంపిటెంట్ అథారిటీ గురించి కూడా
మనం ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో డిస్కస్ చేస్తూ ఉంటాం. అది స్టాండర్డ్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఒక న్యూస్ ఐటమ్ కనుక న్యూస్ లో ఉంటే ఆ న్యూస్ ఐటమ్ యొక్క ప్రాధాన్యత లిమిటెడ్, ఎల్లో అలర్ట్ అయినా హీట్ వేవ్స్ అయినా దాని ప్రాధాన్యత లిమిటెడ్ కాబట్టి దానికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీస్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. సో రాష్ట్ర సేవకే 150 వాట్స్, 150 సంవత్సరాలు, 1875 బ్రిటిష్ ఇండియాలోనే స్టార్ట్ అయింది ఐఎండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తుంది. దీని యొక్క ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేటువంటి డిపార్ట్మెంట్ కి ఇది ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ మెటరలాజికల్ అబ్జర్వేషన్స్, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ సిస్మాలజీ. దీని యొక్క బాధ్యతలు మనం ఏంటంటే మెటరలాజికల్ అబ్జర్వేషన్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, సో వాతావరణం ఎట్లా ఉంటుందని అంచనా చేయడము, సెసిమాలజీ, సో ఈ యొక్క భూకంపాలు దానికి సంబంధించిన శాస్త్రాన్ని సెసిమాలజీ అంటాము. మెటరలాజికల్ అబ్జర్వేషన్స్, సో వాతావరణం వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్, భవిష్యత్తులో వెదర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ అవ్వచ్చు, సిస్మాలజీ, భూకంపాలకు సంబంధించిన శాస్త్రం అవ్వచ్చు. ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి విషయాలకి ఈ యొక్క ఐఎండిఏ రెస్పాన్సిబుల్ బాధ్యత వహిస్తుంది ఇండియాలో. సో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ లాంచ్ టీ నేతన్న యాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ఏ ఇనిషియేటివ్స్ అయినా, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, సో తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ లో వస్తుంది. బట్ దాంతో పాటు ఒక టెక్నాలజీ గనక ఏదైనా ఒక మొబైల్ యాప్ అయినా, వెబ్ పోర్టల్ అయినా, ఈ మ్యాగ్స్ అయినా కనుక వస్తే గవర్నెన్స్ లో, అందులో ముఖ్యంగా ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్లే కాదు, లోకల్ కరెంట్ అఫైర్సే కాదు, తెలంగాణ గవర్నమెంట్ పాలసీసే కాదు. సో ఈ గవర్నెన్స్ అనేటువంటి పేపర్, సో క్వాలిటీతో పాటు ఉన్నటువంటి గవర్నెన్స్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ లో ఈ గవర్నెన్స్ అనే ఇనిషియేటివ్ లో ఈ న్యూస్ అనేటువంటిది మనకు వాల్యూ అడిషన్ అవుతుంది. సో ఈ గవర్నెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు దాని డెఫినేషన్స్, సో 1990s లో అది ఎట్లా స్టార్ట్ అయింది, ఏ స్టేట్ లో స్టార్ట్ అయింది, ఇండియా బయటికి ఎట్లా ఎక్స్పాండ్ అయిందో చేస్తూ తెలంగాణలో ఈ గవర్నెన్స్ యొక్క కరెంట్ స్టేటస్ లో ఈ టీ నేతన్న అనేటువంటి యాప్ గురించి మనం రాసుకోవచ్చు. అదేవిధంగా సోషల్ జస్టిస్, సోషల్ ఇష్యూస్ లో కూడా వల్నరబుల్ సెక్షన్స్ లో, సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు ఉంటాయో దాంట్లో ఈ నేతన్న పద్మశాలి కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన మెజర్స్ లో కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఇలా ఒకే సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎట్లా యూజ్ అవుతుందో, గవర్నెన్స్ కి ఎట్లా యూజ్ అవుతుందో, గవర్నమెంట్ పాలసీస్కి ఎట్లా యూజ్ అవుతుందో, ఎస్ఏకి ఎట్లా యూజ్ అవుతుందో, సోషల్ ఇష్యూస్కి ఎట్లా యూజ్ అవుతుందో, ఒక మల్టీ బెనిఫిట్స్ అనుకున్న టాపిక్స్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో టీ నేతన్న యాప్ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది. సో ఈ టీ నేతన్న యాప్ ఏంటంటే, ఈ యాప్ ద్వారా ఎవరైతే నేతన్నలు ఉన్నారో, హ్యాండ్లూమ్ అవ్వచ్చు, పవర్లూమ్ అవ్వచ్చు, ముఖ్యంగా సిరిసిల్ల ఆ ఏరియాలో ఎక్కువ ఉంటారో మన తెలంగాణలో, వాళ్ళు కంప్లైంట్స్ లాడ్జ్ చేయొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని ఆ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు. జియో ట్యాగ్డ్ ఫొటోస్, అంటే సపోజ్ వాళ్ళ చేనేత ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఆ పవర్లూమ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఆ ఫోటో పంపిస్తున్నారు, ఏ లొకేషన్ ఉన్నారు కూడా వాళ్ళు ట్రేస్ చేయొచ్చు. ఎందుకంటే జియో ట్యాగ్డ్ ఫొటోస్ ఫెసిలిటీస్ అక్కడ ఉంది. అండ్ వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ యొక్క ఎలిజిబిలిటీ అవ్వచ్చు, వాళ్ళ యొక్క స్కీమ్ కి దరఖాస్తు చేసుకుంటే ఒక బీమా పథకానికో, ఒక వెల్ఫేర్ స్కీమ్ కో, ఒక గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కో, చేనేత టెక్స్టైల్ సంబంధించిన వాటిలో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఆ నంబరు, దాని స్టేటస్, ఆ ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది, ఈ టికెట్స్ అన్ని జనరేట్ అవుతాయి. సో ఒక ప్రాబ్లమ్ ని కంప్లైంట్ చేయడం కోసం, కంప్లైంట్ ఇవ్వడం కోసము, ఒక స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క రియల్ టైం ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడానికి, ఈవెన్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్కమింగ్ స్లైడ్ లో ఆ టాపిక్ వస్తుంది. ఈ అన్నిటి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా నేతన్నల కోసము ఈ టీ నేతన్న యాప్ అయితే యూజ్ అవుతుంది. They can also receive immediate SMS notifications about any changes or additions to the schemes. ఆ పథకాలు ఏమైనా మార్పులు ఉన్నా, ఏమైనా అప్డేషన్స్ ఉన్నా టెక్స్ట్ మెసేజ్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఈ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అంటే నేతన్న బీమా పథకం అవ్వచ్చు, ఈ నేతన్నలకి ఏర్పాటు చేసినటువంటి ఒక నిధి, ఒక ఫండ్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎస్ఎంఎస్ లో వస్తాయి. సో బేసిక్ గా చెప్పాలంటే 3 ఫంక్షన్స్, వాళ్ళ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దరఖాస్తులు, వాటి స్టేటస్, కంప్లైంట్స్ లాడ్ చేయడము, వాళ్ళ యొక్క రియల్ టైం మానిటరింగ్, వాళ్ళ యొక్క స్టేటస్ ఎట్లా ఉందనేటువంటిది జియో ట్యాగ్డ్ ఫోటోస్ ద్వారా రియల్ టైం మానిటరింగ్, ఇవన్నీ కూడా టీ నేతన్న యాప్ లో మనకి దొరుకుతాయి. సో ఫీచర్స్ ఆఫ్ ద యాప్, సో ఎనీబడి హూ ఈస్ యూజింగ్
this Teen Etana app can lodge complaints with geotagging photos and learn the eligibility for relevant schemes using this app. సో ఈ యాప్ ని ఈ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మ్యాండేట్ చేసింది. సో వాలంటరీగా ఉండాల్సినటువంటి ఈ యాప్ ని మ్యాండేట్ చేసింది. ఎందుకంటే ఆ ఆ యొక్క ప్రోగ్రెస్ ని రియల్ టైమ్ లో గవర్నమెంట్ కనుక మానిటర్ చేయడానికి ఒక డేటాబేస్ కావాలి. కాబట్టి కొంతమంది రిజిస్టర్ అయ్యి కొంతమంది రిజిస్టర్ అవ్వకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించిన బెనిఫిషియరీస్ అందరూ ఎవరైతే చేనేత ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళందరూ దీంట్లో రిజిస్టర్ అవ్వడము, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఆ పవర్లూమ్ హ్యాండ్లూమ్ యొక్క ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర పనిచేసే లేబర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో రిజిస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో withdrawal of funds credited to respective accounts under scheme by the department. It also said that failure to do so will result the withdrawal of funds credited to the respective accounts. సో ఈ నేతన్న బీమా అవ్వచ్చు, నేతన్నలకు సంబంధించినటువంటి ఏ పథకం గవర్నమెంట్ ఇచ్చేటువంటి యొక్క ఫండ్స్ ని విత్డ్రా చేయటువంటిది ఇది ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఈ యాప్ లో రిజిస్టర్ అవ్వకపోతే ఆ ఫండ్స్ తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో అప్పుడు మాత్రమే ఆ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫండ్స్ డైరెక్ట్ గా వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదా, మధ్యలో ఏమైనా సప్లై చైన్స్ లో లీకేజెస్, కరప్షన్ ఇట్లాంటివి ఉన్నాయనేటువంటి డౌట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఆ యాప్ ద్వారా వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ గా ఫండ్స్ క్రియేట్ అవుతాయి. సెవరల్ పవర్లూమ్ యూనిట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్స్. సో ఈ టెక్స్టైల్స్ లో కూడా కోఆపరేటివ్స్ ఉంటాయి. రైతులకు ఎట్లా ఉంటాయో వీళ్ళు కూడా ఒక స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడతారు. అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విల్ బి హోల్డింగ్ అండ్ ఈవెంట్ ఎట్ శివాలయం. సో సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి శివాలయంలో ఒక ఈవెంట్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు టు సెక్యూర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద ఇంట్రెస్టెడ్ బయర్స్. సో స్కీమ్స్ యొక్క ఎలిజిబిలిటీ, స్కీమ్స్ కు దరఖాస్తు చేసుకోవడము, ఫిర్యాదులు ఇవ్వడము, ఆ యొక్క డబ్బులు డ్రా చేయడమే కాకుండా ఇలా బయర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా కోఆపరేటివ్స్ గా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గా ఏర్పడి బయర్స్ నుంచి బల్క్ గా ఆర్డర్స్ తీసుకోవడము. సో సర్వశిక్ష అభియాన్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఒక బయర్స్ నుంచి డైరెక్ట్ గా బల్క్ ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా ఈ యాప్ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ నేతన్న యాప్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో నేతన్న బీమా స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కరెంట్ అఫైర్ చూసాం కాబట్టి, సో నేతన్న బీమా పథకం ఇది 2022లో లాంచ్ అయింది. అండర్ ది స్కీమ్ 5 lakh రూపీస్ అయితే ఇస్తారు. ఎప్పుడైతే ఒక నేత కార్మికుడు చనిపోతాడో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చనిపోయిన 10 రోజుల లోపల గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనికోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ గవర్నమెంట్ టైఅప్ అయింది. సో ఈ యొక్క నేత కార్మికుడు తరఫున గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబానికి ఆ నేతన్న చనిపోవడం వల్ల నష్టం జరిగిందో, సో వెంటనే ఆ చనిపోయినటువంటి టైంలో కార్యక్రమాలు అవ్వచ్చు, కుటుంబానికి ఇతర అవసరాలు ఉంటాయి ఎమర్జెన్సీగా, వాటి కోసం 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ వస్తాయి. రైతు భరోసాలో ఎట్లయితే 5 lakh రూపీస్ ఇస్తున్నారో సేమ్ నేతన్న బీమాలో కూడా అదేవిధంగా 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల చేరుతుంది. దీనికి ఎల్ఐసి పార్ట్నర్ గా ఉంది. సో కమిటీస్ ఆఫ్ వీవర్స్ will also be framed at the district and state levels for smooth implementation. సో ఈ ఫిర్యాదులు అవ్వచ్చు, ఫండ్ రిలీజ్ అవ్వచ్చు, రకరకాల స్కీమ్స్ అవ్వచ్చు, ఈ కోఆపరేటివ్స్, స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఎస్ఎంఈస్ ఏర్పడడానికి అవ్వచ్చు, ఒక కమిటీస్ అయితే ఫ్రేమ్ అవుతాయి. సో వీళ్ళందరూ గవర్నమెంట్ తో కలిసి పనిచేసి ఈ టీ నేతన్న యాప్ యొక్క స్మూత్ రన్నింగ్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ ఆర్ట్స్. సో తెలంగాణ ఉన్నటువంటి పద్మశాలిపురం అవ్వచ్చు, నేతన్నలు అవ్వచ్చు, ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవనాధారం సంబంధించినటువంటి సమస్య. కాబట్టి దానికి గవర్నమెంట్ ఒక ఇన్నోవేటివ్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యొక్క సదుపాయంతో ఈ యాప్ లాంచ్ చేసింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు. సో 5th కరెంట్ అఫైర్ కనుక చూస్తే, తెలంగాణ వాటర్ క్రైసిస్ లూమ్స్ యాజ్ కడమ్ రిజర్వాయర్ నియర్ డెడ్ స్టోరేజ్. సో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కడమ్ రిజర్వాయర్, సో న్యూస్ లో మనం చూస్తూనే ఉన్నాం, ఈ యొక్క డెడ్ స్టోరేజ్ లో ఉంది. సో దీంట్లో లెస్ దెన్ 50% కంటే తక్కువ స్టోరేజ్ కెపాసిటీ కంటే 50% కంటే తక్కువ వాటర్ అయితే ఇప్పుడు ఈ యొక్క మనం రిజర్వాయర్ లో ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి పక్కనున్న కర్ణాటకలో వాటర్ క్రైసిస్ అని మనం అనుకుంటాం, తెలంగాణలో కూడా వాటర్ క్రైసిస్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి కరెంట్ అఫైర్ చూస్తాం. సో గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడమో లేకపోతే పొలిటికల్ రిటారిక్ కాదు, పరిస్థితి ఎట్లా ఉంది, దానికి ఏ అథారిటీస్ బాధ్యత తీసుకుంటాయి, వాటి యొక్క హిస్టరీ ఏంటి అని ఒక నాలెడ్జ్ ఎక్వైర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్ చూడాలి. కాబట్టి కానీ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో ఈ యొక్క డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, వాటర్ క్రైసిస్ అంటే ఏంటి, మన డ్యామ్స్ యొక్క పరిస్థితి ఏంటి, అవి ఏ రివర్ లోకి అనుసంధానంగా ఉన్నాయి, లెఫ్ట్ బ్యాంకా రైట్ బ్యాంకా, ఈ రకమైన తెలంగాణ జాగ్రఫీ
సంబంధించిన అంశాలని చూడడానికి ఈ కరెంట్ అఫైర్స్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాం తప్పితే ఇక్కడ విమర్శ కానీ ఇంకేమీ ఉండదు. సో ద కడెం రిజర్వాయర్ హ్యాస్ కెపాసిటీ ఆఫ్ 7.603 TM CFTS. సో 7.6 TMC ఫీట్ల యొక్క కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క డ్యామ్ లో ప్రస్తుతానికి 2.63 TM CFTS మాత్రమే ఉంది, లెస్ దెన్ 50%. సో అంటే ఒక 3.8 TM CFT కూడా లేదు, అంతకంటే తక్కువ 2.630 TMFT ఉంది. If the water levels in the project reach the dead storage level, the regular release of 9 cusecs of water from Mission Bhagirath may face problems or to be stopped completely. సో ఈ కాడెం రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకం కింద 9 క్యూసెక్ నీళ్ళు అయితే పంపిస్తా ఉంటారు. ఇది కనుక డెడ్ స్టోరేజ్ కి కనుక ఈ 2.630 TMCs అనేటువంటిది ఇంకా తగ్గి డెడ్ స్టోరేజ్ లెవెల్ కనుక వస్తే మిషన్ భగీరథ కింద వదలాల్సిన 9 క్యూసెక్ నీళ్ళు అయితే వదిలేటువంటి పరిస్థితి ఉండదు, కంప్లీట్ గా వాటిని ఆపేయాల్సి ఉంటుంది. అప్పుడు అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఈ కాడెం ప్రాజెక్ట్ మీద ఆధారపడినటువంటి పరివాహక ప్రాంతాలు, ఆయకట్లో ఉన్న పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్ 5 మండల్స్ అదే కనుక డెడ్ స్టోరేజ్ లెవెల్కి వచ్చి మిషన్ భగీరథకి ఇవ్వాల్సినటువంటి 9 క్యూసెక్ నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక వస్తే ఈ యొక్క కడెం మండలం, ఖానాపూర్ మండలం, సో దుస్తరాబాద్ మండలం, పెంబి మండలం, జన్నారం మండలం యొక్క నిర్మల్, మంచిర్యాల జిల్లాలో సరిహద్దులో ఉన్నటువంటి యొక్క మండలాల్లో డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ వస్తుంది. దానివల్ల 45,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు, దాదాపు ఒక 1,00,000 అంటే 50,000 మంది ప్రజలు డ్రింకింగ్ వాటర్ లేక అల్లాడిపోతారు. మిషన్ భగీరథ కింద రావాల్సినటువంటి 9 TMC నీళ్లు ఇది కనుక ఈ 2.6 TMCల కంటే ఇంకా తక్కువకి వెళ్ళి డెడ్ స్టోరేజ్ కనుక వెళ్తే, సో 7 TMCలు ఉండాల్సినటువంటిది ఇక్కడ దాదాపు 2.6 TMCలు అయితే ఇప్పుడు ఉన్నది. ఇంకా తగ్గి డెడ్ స్టోరేజ్ కనుక రీచ్ అయితే మిషన్ భగీరథ కింద రావాల్సినటువంటి 9 క్యూసెక్స్ వాటర్ రాక 50,000 మంది 5 మండల ప్రజలు ఇబ్బంది పడతారు. వాళ్ళతో పాటు 68,000 ఎకరాలు వ్యవసాయ భూమి కూడా ఇబ్బంది పడుతూ ఉంటది, ఎందుకంటే ఇరిగేషన్ వాటర్ యొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, ఇరిగేషన్ ప్రాబ్లము, అక్కడ 50,000 మంది జనము, ఇక్కడ 68,000 ఎకరాల భూమి, రెండు కూడా అల్లలాడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇదే పరిస్థితి కనుక కొనసాగితే. సో మీన్ వైల్ సో ఇరిగేషన్ ఆఫీషియల్స్ హ్యావ్ అనౌన్స్డ్ ఎ క్రాప్ హాలిడే టు ద ఫార్మర్స్. సో ఈ సిచ్యువేషన్ ని అంచనా వేసినటువంటి యొక్క నీటిపారుదల శాఖ అధికారులు క్రాప్ హాలిడే, సో పంట పండించడానికి హాలిడేని క్రాప్ హాలిడే అంటాము, దాన్ని వాళ్ళైతే అనౌన్స్ చేశారు. అండర్ ద ఆయకట్ బిఫోర్ ద ఖరీఫ్ సీజన్ బిగిన్స్. ఖరీఫ్ సీజన్ మొదలవడానికంటే ముందే క్రాప్ హాలిడేని నీటిపారుదల శాఖ అధికారులు అనౌన్స్ చేశారు ఇన్ 2016. సో ఇది ఇప్పుడే కాదు, 2019, 2021లో కూడా ఈ డెడ్ లెవెల్ స్టోరేజ్ కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇది మూడోసారి. సో ఇప్పుడు గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం కాదు, 19, 21లో కూడా జరిగింది. సో వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకున్నట్లేదు, మూడోసారి కూడా మనకి జరుగుతూ ఉంది. ఇన్ 2016 the government planned to remove the silt and had sent a team to identify the issue. ఉన్నటువంటి సిల్ట్ ఒక మనకి నీటిపారుదలకి అడ్డొచ్చేటువంటి మడ్, సిల్ట్ వీటిని తొలగించేటువంటి పని కోసం ఒక టీంని పంపించింది. బట్ దాని తర్వాత దాన్ని ఫాలో అప్ చేయలేదు. ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ని పంపించింది సిల్ట్ తీసేయమని చెప్పేసి, బట్ దాని తర్వాత ఫాలో అప్ అయితే చేయలేదు 2010 తర్వాత. దానివల్ల 1921 క్రైసిస్ చూసాము. దిస్ డెకేడ్ వాటర్ హ్యాస్ రిపోర్టెడ్లీ ఓవర్ఫ్లోన్ ఫ్రమ్ కడెం రిజర్వాయర్ 2 times. సో మూడోసారి డెడ్ ఎండ్ కి వచ్చింది వాటర్, బట్ 2 సార్లు ప్రాజెక్ట్ దాటి రిజర్వాయర్ దాటి వాటర్ కూడా ఓవర్ఫ్లో అయింది. అంటే ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ మనం చూస్తాము. ఒక పక్క ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, ఇంకో పక్కన డ్రాట్ లైక్ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి సిల్ట్, సో ఇసుక అవ్వచ్చు, వాటర్ ఫ్లో కి అడ్డుపడేటువంటి వాటిని క్లీన్ చేసిన అవసరం ఉంది. బట్ 2016లో ఒకసారి టీమ్ ఆఫ్ అఫీషియల్స్ వెళ్ళారు, బట్ తర్వాత చేయలేదు. దానివల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, మళ్ళీ కొన్నిసార్లు సో 2 సార్లు ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, 3 సార్లు డ్రాట్ లైక్ సిచ్యువేషన్, ఒక ఎడారి లాంటి సిచ్యువేషన్ అయితే, ఒక కరువు లాంటి సిచ్యువేషన్ అయితే వస్తా ఉంది. సో 2 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ మధ్య అయితే మనం ఉన్నాం, కానీ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రాపర్ గా వాడుకోవడానికి అయితే 2016 తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఈ కాడెం రిజర్వాయర్ గురించి చూస్తుంటేనే ఈ కాడెం ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాడెం ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాడెం రిజర్వాయర్ అని చెప్పి నిర్మల్ జిల్లా ఇక్కడ
వాటర్ ప్రైసెస్ ఉంది, ఇవన్నీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. బట్ దీని ఫుల్ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి, కాడెం ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్టు. దీన్ని 1949 అంటే దాదాపు హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ అయ్యి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇది పూర్తయింది. ఇది గోదావరి వ్యాలీ స్కీమ్ యొక్క ప్రాజెక్ట్స్ లో భాగంగా దీన్ని మనం చూడాలి. గోదావరి యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ మొదలు పెడితే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని పూర్తి చేసింది. It is the reservoir on the Kadam River, a tributary river of the Godavari near Kadam Mandal, Nirmal district, being supplemented through Sri Rama Sagar project by Saraswati Canal to stabilize the local catchment area. So, ఈ కాడెం ప్రాజెక్ట్ కి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క సరస్వతి కెనాల్, సో సరస్వతి కాలువ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క సరస్వతి కాలువ ద్వారా కూడా ఈ వాటర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాని స్టెబిలైజ్ చేయడానికి, అంటే ఒక పక్క కాడెం ప్రాజెక్ట్, కాడెం రిజర్వాయర్ దానికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది, ఇంకో పక్క దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి సరస్వతి అనేటువంటి కాలువ యొక్క ఈ సేమ్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటుంది, ఎందుకంటే వాటర్ లెవెల్స్ ని స్టెబిలైజ్ చేయడానికి. ఇట్ హ్యాస్ two major canals for water distribution. The left canal length is 76.8 kilometers. దీనికి ఒక రెండు సైడ్స్ అయితే కెనాల్స్ ఉన్నాయి, కుడి కాలువ ఎడవ కాలువ. సో కాడెం ప్రాజెక్ట్ యొక్క ఎడమ కాలువ 76.8 కిలోమీటర్లు ఉంటే కుడి కాలువ దాదాపు దాంట్లో 10వ వంతు అంటే 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ యొక్క క్యాచ్మెంట్ ఏరియాని బ్యాలెన్స్ చేయడం కోసము ఇంకా దానికి అడ్జసెంట్ గా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క సరస్వతి కాలువ నుంచి కూడా యొక్క వాటర్స్ ని దీనికి మొబిలైజ్ చేయడానికి వస్తూ ఉంటుంది. సో ఇది నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక 5 మండలాల యొక్క ఆయకట్టు ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ అయితే కవర్ చేస్తూ ఉంటుంది. సో కాడెం ప్రాజెక్ట్ గోదావరి నది మీద ఉంటుంది. ఇది గోదావరి రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. దీని దీని లెఫ్ట్ కెనాల్ 76.8 అంటే 77 కిలోమీటర్లు ఉంటే రైట్ కెనాల్ 8 కిలోమీటర్లే ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితిని బ్యాలెన్స్ చేయడం కోసము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క దాన్ని ఏమంటారు సరస్వతి కాలువ నుంచి కూడా వాటర్ అయితే మనకు వస్తుంది ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాని స్టెబిలైజ్ చేయడం కోసము. సో 6th కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏజింగ్ హాక్ ఐ యాప్ ఆఫ్ తెలంగాణ పోలీస్ లాస్ట్ 6 days. సో హాక్ ఐ యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఏర్పడిన ఫస్ట్ ఇయర్ 2014లోనే హైదరాబాద్ పోలీసు ఈ హాక్ ఐ యాప్ తో వచ్చారు. సో స్లైడ్ లో చూపించినట్టు ఒక వైలేషన్, ఏదైనా ఒక లాని వైలేట్ చేసినట్టు కానీ, SOS కానీ, ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ అంటే ఉమెన్ క్యాబ్స్ బుక్ చేసుకున్నప్పుడు, సిటీలో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ ట్రావెల్ సేఫ్టీ కోసం అవ్వచ్చు. సో ఒక పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి, ఎమర్జెన్సీలో పోలీస్ని అప్రోచ్ చేయడానికి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యొక్క ఇబ్బందుల కోసము, సో మొబైల్ పోగొట్టుకున్నటువంటి రిపోర్ట్స్ ఫైల్ చేయడానికి, సో IMEI నెంబర్ తోటి, సో కమ్యూనిటీ పోలీసింగ్ ఏదైనా ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు, కమ్యూనిటీ ఏరియాలకు సంబంధించిన ఇష్యూస్ రిపోర్ట్ చేయడానికి నో యువర్ రిపోర్ట్. సో పైన మనం కనుక రిజిస్టర్ చేసినటువంటి సమస్యల యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, వెహికల్ కానీ మన మొబైల్ కానీ సెర్చ్ చేసుకోవడానికి, మన ప్రొఫైల్ సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఇన్ని సదుపాయాలు ఈ హాక్ అయినటువంటి మొబైల్ యాప్ హైదరాబాద్ సిటీ యొక్క పోలీసులు ప్రతిష్టాత్మకంగా 2014లో 10 ఏళ్ల క్రితమే లాంచ్ చేసినటువంటి యాప్. బట్ ఏంటంటే 2021-22 తర్వాత వచ్చినటువంటి ఆండ్రాయిడ్ అప్డేట్స్ కి సపోర్ట్ చేయట్లేదు. సో ఈ యాప్ రన్ చేయడంలో, యాప్ యూజ్ చేయడంలో కొన్ని మనకి బగ్గింగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఈ యాప్ యొక్క డెవలపర్స్ కి గవర్నమెంట్ మనీ పే చేయకపోవడం వల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇది కూడా అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ యొక్క పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ ఆఫ్ ద అథారిటీస్ టు అప్డేట్ ద వెల్ యాక్సెప్టెడ్ యాప్ అనేటువంటిది ఈరోజు మనం టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఇది 2014లోనే తెలంగాణ పోలీసుతో లాంచ్ చేయబడ్డది. అప్పట్లోనే ఇది 5 లక్షల డౌన్లోడ్స్, 2014లోనే 5 లక్షల డౌన్లోడ్స్ అయితే ఇది ఉంది. సో ఏదైనా ఒక మొబైల్ ఫోన్ మన లాస్ అయినా మన IMEI నెంబర్ కనుక మన దగ్గర ఉంటే ఆ ఫోన్ ఎక్కడ ఉంది దానికి సంబంధించిన వివరాలని మనకి తెలుసుకునేటువంటి సౌలభ్యం కూడా ఈ హాక్ యాప్ అయితే అప్పట్లో చేసింది. సో హైదరాబాద్ సిటీ పోలీస్ యొక్క కమిట్మెంట్ ని, వాళ్ళ యొక్క ఈ గవర్నెన్స్ ని, ICT టూల్స్ ని ఉపయోగించుకునే విధానాన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా అప్పుడైతే ప్రశంసలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. సో Android 13తో ఇది కంపాటబుల్ అవ్వలేదు. ఆగస్టు 2022 నుంచి కూడా ఈ ప్రాబ్లం అయితే మనకు వస్తుంది. ద యాప్ వాజ్ లాస్ట్ అప్గ్రేడ్ ఏప్రిల్ 2021 అంటే కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో ఇది లాస్ట్ అప్గ్రేడ్ ఏంటంటే దాదాపు 3 years 2024 ఏప్రిల్ 3 years నుంచి నో అప్డేట్.
సో ఆండ్రాయిడ్ 13 తర్వాత వచ్చినటువంటి వర్షన్స్ కూడా నో అప్డేట్ ఉంది. సో ఈ యొక్క సిసిటిఎన్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ 3 న్యూ క్రిమినల్ లాస్ ఉన్నాయి. భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య వినయం 2023 ఇవన్నీ జూలై 1 నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ సిసిటిఎన్ఎస్ ని ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి తిరిగి మళ్ళీ ఈ హాకై యాప్ ని మళ్ళీ రీఅప్డేట్ చేయడము, దాంట్లో ఉన్న గ్లిచెస్ ని సార్ట్అవుట్ చేసేటువంటి బాధ్యత ఇచ్చారు. బట్ జూలై 1 తర్వాత ఈ 3 క్రిమినల్ లాస్ రోల్అవుట్ అవుతాయి. కాబట్టి ఆ లోపల ఈ సమస్య అయితే పరిష్కారం అవుతుందని చెప్పేసి మనం ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీస్ అథారిటీస్. సో జూలై 1 అంటే దాదాపు ఇంకా 1.5 month ఈ లోపల జనరల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక టైట్ షెడ్యూల్లో అయితే ఈ యాప్ డెవలపర్స్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఆ లోపల ఈ ఇష్యూ సెటిల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సిసిటిఎన్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఇదైతే ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళే ఇది చేస్తున్నారు. కాబట్టి ఈ జూలై 1 తర్వాత అయితే సాల్వ్ అవుతుందని చెప్పి మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ గానే ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ గా, సో మనకి హాకైలో ఉన్నటువంటి ఒక కీ ఫీచర్ లో ఈ IMEI బేస్డ్ డివైస్ రిజిస్ట్రేషన్ అథెంటికేషన్ సిస్టమ్ అయితే, సో మొబైల్ యొక్క IMEI ని బేస్ చేసుకుని మొబైల్ ఎక్కడ ఉంది అనేటువంటి ట్రేస్ చేసే మెకానిజం కూడా ఒక CEIR లో మనం చూస్తుంటాము. సో కర్టైల్ కౌంటర్ఫెయిట్ మొబైల్ ఫోన్ మార్కెట్, మొబైల్ ఫోన్ దొంగతనం చేసి దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేటువంటి దాన్ని నివారించడం కోసము మెయింటైనింగ్ రిజిస్ట్రీ ఆఫ్ ఆల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ఫెసిలిటేటింగ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ ఎక్విప్మెంట్, మన దగ్గర ఉన్నటువంటి ఆల్ వ్యాలిడ్ ఎక్విప్మెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ చేయడం కోసము మెకానిజం టు రిపోర్ట్ థెఫ్ట్ మొబైల్ ఫోన్. సో ముఖ్యంగా మనకి హాకై యాప్ లో ఉన్నటువంటి IMEI, సో IMEI నెంబర్ ఎంటర్ చేస్తే మన మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందని ట్రేస్ చేసేటువంటి ఆ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద ఫీచర్ నే మనం ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ లో మనం చూడొచ్చు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్, అది తెలంగాణ పోలీస్ యొక్క ఇనిషియేటివ్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CIR portal was launched on a pilot scale basis in Telangana in April 2022. సో మన హాకై ఇనిషియేటివ్ 2014 లోనే ఉంది. బట్ అక్కడ ఓన్లీ మొబైల్ ఫోన్ ట్రేస్ చేయడమే కాదు, సీనియర్ సిటిజన్ సర్వీసెస్, కమ్యూనిటీ పోలీసింగ్, ఇంకా ఉమెన్ సేఫ్టీ, రకరకాల సర్వీసెస్ దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఒక ఫీచర్ అయినటువంటి ఒక థెఫ్ట్ అయిన మొబైల్స్ ని రికవర్ చేసేటువంటి మనం CEIR లో చూడొచ్చు. స్టేట్ పోలీస్, సో ఇప్పుడు న్యూస్ లో ఎందుకు అంటే విత్ ఇన్ 1 year లోనే దాదాపు 26,833 మొబైల్ డివైజెస్ ని పోలీస్ రికవర్ చేశారు. అందులో దాదాపు 4.3 సో మొత్తం ఒక 27,000 మొబైల్స్ రికవర్ చేస్తే దాంట్లో ఒక 4,000 మొబైల్ 1/6 మనకి ఒక 1/7 దాదాపు 1/7 హైదరాబాద్ సిటీలోనే రికవర్ చేయడం జరిగింది. దానికి ఈ CEIR యొక్క పైలట్ స్కేల్ బేసిస్ అంటే 2022 ఏప్రిల్ జరిగింది కాబట్టి 2023 ఏప్రిల్ ఈ 1 year కాలంలో ఇంత రికవర్ చేశారు అని చెప్పి మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్ రావడం వల్ల ఈ CEIR గురించి మనం చదువుకుంటున్నాము. సో తెలంగాణ గవర్నమెంట్ టు అపాయింట్ జ్యుడిషియల్ కమిషన్ టు టేక్ ఏ ఫ్రెష్ లుక్ ఎట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, ఈ కరెంట్ అఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Group 1, Group 2 బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేంద్ర ప్రభుత్వందా రాష్ట్ర ప్రభుత్వందా, ఎవరి లిమిటేషన్స్ ఏంటి, ఎవరి అధికారాలు ఏంటి, అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణకి ఈ జ్యుడిషియల్ కమిషన్ కి సంబంధం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం కోసం ఈ కరెంట్ అఫైర్ అయితే నేను తీసుకోవడం జరిగింది. So, Chief Minister of Telangana indicated that government was planning to appoint a judicial commission to suggest to reorganize the existing 33 districts and if needed to reduce the number. So, 33 జిల్లాల వల్ల గవర్నమెంట్ మీద ఫిజికల్ బర్డెన్ పెరుగుతోంది. సో ఫినాన్షియల్ గా బర్డెన్ ఎక్కువ. 33 జిల్లాలు అంటే 33 మంది కలెక్టర్లు, 33 మంది ఎస్పీలు, 33 మంది జిల్లా యొక్క టాప్, సో డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ల వరకు జిల్లాకు ఒక ప్రధానాధికారి, వాళ్ళకు ఒక పరిపాలనా భవనము, దాని యొక్క మెయింటెనెన్స్ చాలా విపరీతంగా ఖర్చు అవడంతో పాటుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒక రేషనాలిటీ లేదు. ములుగు లాంటి జిల్లాలో ఒక 6 లక్షల జనాభా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి అవ్వచ్చు, హైదరాబాద్ లో కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువ జనాభా అయితే ఉంది. కొన్ని జిల్లాలు ఆ యొక్క పొలిటికల్ ఆస్పిరేషన్స్ అవ్వచ్చు, లోకల్ లీడర్స్ యొక్క ప్రమేయంతో జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారి యొక్క అభిప్రాయము. సో అతనైతే 17 పార్లమెంట్ స్థానాలు మనకు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గాలతో కోటర్నెస్ గా ఉండేటువంటి విధంగా, సో 17 కాక 17 నుంచి ఒక 20 జిల్లాల వరకు కుదించి 2-3 జిల్లాలని మెర్జ్ చేసి
వీలైతే ఉమ్మడి జిల్లాల్లోకి వెనక్కి వెళ్లే విధంగా ఆ విధంగా చేయడం వల్ల గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గడము, రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకోవడము, మ్యాన్ పవర్ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, దాన్ని జిల్లాలు కొంచెం తగ్గించుకున్నప్పుడు ఆ బర్డెన్ తగ్గి ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఆలోచనగా మనం చూసుకోవచ్చు. సో పొలిటికల్ నీడ్స్, సో మనం పొలిటికల్ స్టేట్మెంట్స్ పక్కన పెడితే పాత గవర్నమెంట్ కొన్ని పొలిటికల్ నీడ్స్, సో 6 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఏర్పడ్డాయి. అంతకు ఒక 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా జనాభా ఉన్నా కూడా హైదరాబాద్ మనం చూసుకున్నాము దాదాపు 1 కోటి. సో ఇలా పొంతన లేకుండా జాగ్రఫికల్ గా పాయింట్ ఆఫ్ వ్యూలో, డెమోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, హిస్టారికల్ గా చూసుకున్నా ఏ విధంగా కూడా ఒక పొంతన లేని విధంగా ఈ 33 జిల్లాలు ఉన్నటువంటిది గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. సో మెర్జింగ్ ద డిస్ట్రిక్ట్స్ టు ఇంప్రూవ్ అడ్మినిస్ట్రేషన్, జిల్లాల పరిపాలనని ఇంప్రూవ్ చేయడం కోసము కొన్ని జిల్లాలని కలిపి ఒక 17 నుంచి 20 జిల్లాల లోపల ఏర్పాటు చేయాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా మనం చూడొచ్చు. సో పాపులేషన్, జనాభా అవ్వచ్చు, రిసోర్సెస్ సదుపాయాలు అవ్వచ్చు, బౌండరీ సరిహద్దులు, డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంది, ఇలాంటి విషయాల్ని కన్సిడర్ చేసి ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఒక సైంటిఫిక్, ఒక రేషనల్ అప్రోచ్ తోటి డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఇండియా. సో అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే న్యూ డిస్ట్రిక్ట్స్ ని ఏర్పాటు చేయడము, రద్దు చేయడము, వాటి యొక్క సరిహద్దులు మార్చడం, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కానీ, లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఒక క్యాబినెట్ తీర్మానం చేయడం ద్వారా కానీ ఇది చేయొచ్చు. జనరల్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, సో అనవసరమైన తలనొప్పులు పెట్టుకోకుండా క్యాబినెట్ కూర్చుని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి దాన్ని స్టేట్ యొక్క అఫీషియల్ గెజెట్ లో పబ్లిష్ చేసేసి పని చేస్తా ఉంటే 2016లో కూడా దాదాపుగా అప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుందని చెప్పి మనం చూసుకోవచ్చు. ఇన్ జనరల్ గా ఎక్కువ రాష్ట్రాలు జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు లేదా మార్చినప్పుడు, మర్జ్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసేసి దాన్ని అఫీషియల్ గెజెట్ లో పబ్లిష్ చేసేసి ముందుకెళ్తాయి. స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఒక ఆప్షన్ ఉన్నా కానీ గవర్నమెంట్స్ వాటిని ప్రిఫర్ చేయవు, అన్నెసరీ హెడ్ఏక్ తీసుకోకుండా. సో 9వ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే సేవ్ కోమటికుంట యాక్టివిస్ట్ రిక్వెస్ట్ తెలంగాణ హైకోర్టు. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, సో పిల్, సో పాలిటీలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఈ కరెంట్ అఫైర్ మనకి యూజ్ అవుతుంది. సో ఏ పిల్ అండ్ రిట్ పిటిషన్, సో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో పాటు ఒక రిట్ పిటిషన్ కూడా తెలంగాణ హైకోర్టులో ఉంది. సో ఈ కోమటికుంట విషయానికి వచ్చేసరికి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఏదైనా ఒక జాగ్రఫికల్ ఏరియాని కనుక గవర్నమెంట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేటువంటిదిగా ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని అర్థము. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాస్ లో వాటర్ రిసోర్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే అక్కడ ఏ కన్స్ట్రక్షన్స్ కూడా గవర్నమెంట్ అనుమతి ఇవ్వకూడదు. ఒకసారి కనుక ఏరియా FTL కింద గుర్తింపు పొందుతాయి. బట్ హైదరాబాద్ సిటీ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లి ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ FTL గా గవర్నమెంట్ డిక్లేర్ చేసినటువంటి, సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో FTL గా ఉన్నటువంటి కోమటికుంట పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని చేపట్టింది. ఈవెన్ కోర్టు కూడా గవర్నమెంట్ యొక్క ఈ స్టెప్స్, సో ఒక పక్క గవర్నమెంట్ FTL గా డిక్లేర్ చేసింది, ఇంకో పక్క అదే గవర్నమెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ దానికి పర్మిషన్స్ ఇవ్వడం పట్ల కోర్టు కూడా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. సో వాసవి ఇన్ఫ్రా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఈ కోమటికుంట లేక్, FTL గా ఉన్నటువంటి కోమటికుంట లేక్ లో కన్స్ట్రక్షన్ చేపట్టింది. దీన్ని పర్యావరణ ప్రేమికులు అవ్వచ్చు, యాక్టివిస్టులు అవ్వచ్చు ఒక పిల్ ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 1980s లో జస్టిస్ PN భగవతి యొక్క ఇన్నోవేషన్ గా మనం చెప్పుకుంటాం. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని, ఎవరైనా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్, ఒక సామాజిక బాధ్యత తోటి ఈ పిల్స్ ని హైకోర్టులో కానీ మన సుప్రీంకోర్టులో కానీ దాఖలు చేయొచ్చు. డైరెక్ట్ గా లెటర్స్ ద్వారా కూడా పిల్స్ ని యాక్సెప్ట్ చేసినటువంటి ఘన చరిత్ర మన హైయర్ జ్యుడిషియరీకి ఉంది. అండ్ రిట్ పిటిషన్స్ కూడా కొంతమంది దాఖలు చేశారు. పిల్స్, రిట్, బంచ్ ఆఫ్ పిటిషన్స్ అయితే హైకోర్టులో ఉన్నాయి ఈ వాసవి ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే అది ఫుల్ ట్యాంక్ లేక్ FTL పరిధిలో లేదు అని చెప్పి వాళ్ళు వాదించారు. కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. సో కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే వరకు మనం అది FTL లో ఉందా, FTL లో లేదా అని మనం మాట్లాడకూడదు. బట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కన్జర్వేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు,
ఆల్రెడీ బెంగళూరులో వాటర్ క్రైసిస్, ఈ యొక్క కరువు లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క ట్యాంక్స్ అవ్వచ్చు, పాండ్స్ అవ్వచ్చు, అర్బన్ లో ఉన్నటువంటి వాటర్ బాడీస్ ని ఆక్యుపై చేసుకోవడము, వాటిలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయడము. సో వాటర్ బాడీస్ ని ఆక్రమించుకోవడం ఒక తప్పైతే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల అగైన్ మళ్ళీ పొల్యూషన్, అర్బన్, ఇందాకే చెప్పుకున్నట్టు అర్బన్ ఆర్టిఫిషియల్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్, ఇలాంటివన్నీ హీట్ వేవ్స్ యొక్క కారణం అవుతాయి కాబట్టి అలాంటి పనులు ఎవరు చేయకూడదు. బట్ ఈ కేసు విషయంలో కాకుండా ఇన్ జనరల్ గా అలాంటి పనులు ఎవరు చేయకూడదు అని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం సమాజంలో చూసుకోవాలి. ఎవరైనా చేసిన పిల్స్ కానీ రిట్స్ కానీ వేసి జుడిషియరీని అప్రోచ్ అవడం ద్వారా వాటి నుంచి ఒక లీగల్ రెమెడీని పొందేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకి కోమటికుంట సేవ్ కోమటికుంట ఒక మూమెంట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో చిప్పో మూమెంట్ అని చెప్పి నార్త్ ఇండియాలో ఇంకెక్కడో నుంచి కాదు, మనకి లోకల్ గా జరుగుతున్నటువంటి యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, కన్జర్వేషన్ అవ్వచ్చు, ఆ ఉద్యమాల గురించి కూడా పేపర్స్ లో రాయొచ్చు. ఇదేం యాంటీ గవర్నమెంట్ ఏదో కాదు, ఒక పాజిటివ్ స్టెప్స్ ని మనం ఎప్పుడైనా ఆస్పిరెంట్ గా తీసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రాప్రియేట్ వర్డ్స్ యూజ్ చేసి రాయాలి. టూ మచ్ క్రిటికల్ గా కాదు, టూ మచ్ సపోర్టివ్ గా కాదు, ఒక బ్యాలెన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాయాలి. సో ఈఏసి టేక్స్ అప్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్లియరెన్సెస్. సో ఎక్స్పర్ట్ కమిటీ అనేటువంటిది ఈ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కి క్లియరెన్స్ అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో టేక్స్ అప్ ఆ యొక్క ఇష్యూని టేకప్ చేసింది ఈఏసి. సో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఈఐఏ, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ కి సబ్ టాపిక్ కింద ఒక వాల్యూ అడిషన్ లాగా మన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యొక్క ఈఏసి అనేటువంటి దాన్ని మనం చూద్దాము. ద ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. సో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఒక నిపుణుల అప్రైజల్ కమిటీ. సో ఒక నిపుణుల కమిటీ అయితే యాదాద్రి, సో 4000 మెగావాట్ల యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ వైటీపీఎస్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో దాని గురించి అయితే డిస్కషన్ నడుస్తా ఉన్నాయి. దే రికమెండెడ్ ఏ జాయింట్ ఎక్సర్సైజ్ విత్ ఫారెస్ట్ అఫీషియల్స్ టు డిటర్మైన్, సో డిమార్కేట్ ఫారెస్ట్ ల్యాండ్ యూజ్ ఫర్ ద పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్. సో ఫారెస్ట్ అధికారులతో కూడినటువంటి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఎంత ఫారెస్ట్ ల్యాండ్ అనేటువంటిది ఈ యొక్క వైటీపీఎస్ కోసం వాడారు అనేటువంటి దాన్ని మనం డిమార్కెట్ చేయడం కోసము ఈ ఫారెస్ట్ ఆఫీషియల్స్ తోటి ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే చేయమని చెప్పి ఒక కమిటీ రికమెండేషన్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. సో నిపుణుల పర్యవేక్షణ కమిటీ అని చెప్పి మనం అనుకోవచ్చు. The power plant was instructed to undertake 3 rows of indigenous species plantations along the కాంపౌండ్ వాల్ బై 2024 జూన్. ఈ వైటీపీఎస్ యొక్క కాంపౌండ్ వాల్ దగ్గర ఒక 3 వరుసలుగా లోకల్లో దొరికేటువంటి మొక్కల్ని ఏవైతే ఉంటాయో వాటిని నాటమని చెప్పారు. సో ఎన్విరాన్మెంట్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ని మినిమైజ్ చేయడం కోసం ఈ యొక్క యాక్షన్స్ చెప్పారు. అదేవిధంగా ఫారెస్ట్ అఫీషియల్స్ తో కలిసి ఎంత అటవీ ప్రాంతము ఈ యొక్క ప్రాజెక్ట్ కింద ఉంది అనేటువంటిది డిమార్కెట్ చేయమని కూడా చెప్పారు. ల్యాండ్ కంపెన్సేషన్ ప్రాసెస్ వర్ అర్జ్డ్ టు బి ఎక్స్పీడియటెడ్ బై మార్చ్ 2025. సో ఇంకొక సంవత్సరం లోపల ల్యాండ్ కంపెన్సేషన్ ఎవరెవరికి తేవాలో వాళ్ళకి ఇచ్చేయాలి. 3 వరుసల్లో మొక్కలు నాటాలి, ఎంత అటవీ ప్రాంతాన్ని ఆక్యుపై చేసినటువంటిది లెక్కలు తేలాలి. ఇవన్నీ కమిటీ చెప్పింది, ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పాలసీ. సో ఈ యొక్క ప్లాంట్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ లో అది జీరో డిశ్చార్జ్, ఎక్కడ బయటికి వదలకూడదు అని చెప్పేసి చెప్పారు. అండ్ అక్కడ లోకల్ వాటర్ బాడీస్ ని అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏరియాని అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి వాగు, సో తుంగపాడు వాగు అనేటువంటి ఒక వాగు ఉంది, ఆ వాగుని డిస్టర్బ్ చేయకూడదు. సో ఈ 4 రికమెండేషన్స్ ని కమిటీ మనకి ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 35 రికమెండేషన్స్ ఫర్ ఇష్యూడ్ బై ద ఈఏసి. 35 ఉంటే అందులో ఇంపార్టెంట్ ఉన్నటువంటి 3-4 మనం డిస్కస్ చేసాము. ఫర్ ద యాదాద్రి పవర్ ప్లాంట్ మేనేజ్మెంట్ టు ఆబ్టైన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. మేము కనుక మీకు క్లియరెన్స్ ఇవ్వాలి అంటే ఈ 35 రికమెండేషన్స్ ని మీరు పాటించాల్సిందే అని చెప్పింది. Earlier, the National Green Tribunal halted the commissioning of the power plant for following appeals from the NGOs, but allowed civil works to be continued. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలా అయితే కోమటికుంట మీద యాక్టివిస్టులు దానికి హైకోర్టులో వేశారో, అదే విధంగా ఈ వైటీపీఎస్ యాదాద్రి క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మీద కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో వీళ్ళొక పిటిషన్ వేశారు. అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ హాల్ట్ ఇచ్చింది, దాని యొక్క పనులను ఆపేయమని చెప్పింది. బట్ సివిల్ వర్క్స్ మామూలు, సో
టెక్నికల్ వర్క్స్ కాకుండా నార్మల్ సివిల్ వర్క్స్ అయితే అలౌ చేసింది. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అయితే మాత్రం 35 రికమెండేషన్ ఇచ్చి అవి కనుక ఫాలో అయితే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పింది. కన్ఫర్మేషన్ ఆన్ ద మీటింగ్ అవుట్కమ్ అండ్ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఈస్ అవైటెడ్. గవర్నమెంట్ సో వైటీపీఎస్ సంబంధించినటువంటి యాజమాన్యము ఈ 35 రికమెండేషన్స్ ని అమలు చేసినట్టుగా వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ క్లియరెన్స్ వస్తారా అనేటువంటి విషయం మీద మనం ఫ్యూచర్ లో ఆగి చూడాలి. సో ఈ వైటీపీఎస్ ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తుందా ఇవ్వాలి పక్కన పెడితే, సో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేటువంటిది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో. అది కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది, వాటిని ఫాలో అయినప్పుడు మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేటువంటి వస్తుంది అనేటువంటి విషయాలు ఈ కరెంట్ అఫైర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అవసరం ఉంది. సో అబౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, environmental clearance is mandatory for large scale projects and involves assessing their environmental impact often through public hearings. So ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో మనకి దశల వారీగా వడబోతా ఉంటుంది, పబ్లిక్ హియరింగ్ కూడా అందులో భాగంగా ఉంటుంది. 39 రకాల ప్రాజెక్ట్ కి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేటువంటి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మైనింగ్ ఉంటుంది, హైడ్రో పవర్ ఉంటుంది అండ్ థర్మల్ పవర్. సో వైటీపీసీ కూడా మనకి థర్మల్ పవర్ ప్లాంట్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి కొన్ని ప్రాజెక్టులకి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి అవ్వచ్చు, డిఫెన్స్ సంబంధించినట్టు అవ్వచ్చు, వాటికి యొక్క ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం ఉండదు. సో కొన్నిటికి ఎగ్జంప్షన్ ఉంటుంది, కానీ ఒక 39 రకాల ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మైనింగ్, హైడ్రో పవర్, థర్మల్ పవర్ ఉంది. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ఉంది, 2018లో దీన్ని సవరించారు. ఛాలెంజెస్ ఇంక్లూడ్ ప్రాజెక్ట్స్ బీయింగ్ ఫినాన్షియల్లీ అన్వియబుల్ ఇఫ్ అనేబుల్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ద గ్రాంటెడ్ టైమ్ ఫ్రేమ్. సో ఈ 35 రికమెండేషన్స్ అమలు చేస్తే క్లియరెన్స్ ఇస్తామని చెప్పి ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ మనకు చెప్పింది కదా. టైం ఫ్రేమ్ కనుక దాటిపోతే ఆ కమిటీ వాటిని తీసుకోదు, వాళ్ళు ఇచ్చిన టైం లైన్ లోనే ఆ రికమెండేషన్స్ ని అమలు చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఈ యొక్క ప్రాజెక్ట్ యాజమాన్యాలకు కనుక ఆ టైం లిమిట్ కనుక దాటిపోతే ఫైనాన్షియల్ వియబుల్ అవ్వదు, వాళ్ళకి ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ టైం లైన్ లో కనుక వాళ్ళు చేయకపోతే కమిటీ పర్మిషన్ క్లియరెన్స్ ఇవ్వదు, ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. ఇది ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యొక్క మెయిన్ ఛాలెంజ్ మనం చూడొచ్చు. సో 2018లో కొన్ని చేంజెస్ జరిగాయి. ఆ ప్రపోజ్డ్ చేంజెస్ మే అలౌ మోర్ ఫ్లెక్సిబిలిటీ. సో 2006 రూల్స్ ఏమో టూ మచ్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి, 2018లోనేమో బాగా డైల్యూట్ అయిపోయాయని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు చెప్తున్నారు. అండర్మైనింగ్ ద క్లియరెన్స్ ప్రాసెస్ ఇంటిగ్రిటీ, దానివల్ల ఈ ఎక్స్పర్ట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అనుమతులు ఇచ్చేస్తున్నాయి, వాటి యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతింటుందని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు చెప్తున్నారు. 2006 ప్రాజెక్టుల మీదనేమో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ యొక్క బిజినెస్ క్లాస్ నుంచి అబ్జెక్షన్స్ ఉన్నాయి. టూ మచ్ స్ట్రిక్ట్ నామ్స్ ఉండడం వల్ల మాకు ఫినాన్షియల్ గా ప్రాజెక్టులు వియబుల్ అవ్వట్లేదు, మా ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ వైపు నుంచి కంప్లైంట్ వచ్చింది. బట్ 2018లో వాటిని టూ మచ్ డైల్యూట్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ప్రో ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అయితే ఆ యొక్క ప్రాసెస్ మీద ఇంటిగ్రిటీ మీద ఒక నమ్మకం అనేటువంటిది మనం కోల్పోతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ EACs ఇంక్లూడింగ్ స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీస్ అడ్వైజ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో ఇవి స్టేట్ లెవెల్ అప్రైజల్ కమిటీ, స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ కూడా అడ్వైజ్ ఇస్తుంది. వీటి యొక్క అడ్వైజ్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క డెసిషన్ మేకింగ్ మీద ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. They play a key role in evaluating project proposals, recommending mitigation measures, and influencing the MOEF decision. So, ఈ mitigation measures అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అవ్వచ్చు, గోడకి ఒక 3 వరుసల్లో మొక్కలు నాటమని చెప్పొచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ యొక్క డిమార్కేషన్ అవ్వచ్చు, ఇవన్నీ మిటిగేషన్ మెజర్స్ కింద వస్తాయి. ఈ స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకుని యొక్క సెంట్రల్ ఏజెన్సీస్ తీసుకున్నటువంటి డెసిషన్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దిస్ వే టు మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ఇలాంటివి యొక్క ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవ్వచ్చు, ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీస్ యొక్క రికమెండేషన్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మినిమైజ్ అవుతుంది, పర్యావరణం మీద దుష్ఫలితాలు తగ్గుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్ రిసీవ్స్ క్లియరెన్స్ ఆర్ ఫేసెస్ అబ్జెక్షన్స్. సో ప్రాజెక్ట్ కి వీళ్ళు ఇచ్చేటువంటి ఒక రిపోర్ట్ ని బేస్ చేసుకునే క్లియరెన్స్ అయినా రావచ్చు, లేదా అబ్జెక్షన్స్ అయినా కమిటీ నుంచి రావచ్చు. సో నోటిఫికేషన్ ఆఫ్ 2006 ఇన్వాల్వ్స్ స్క్రీనింగ్. సో స్క్రీనింగ్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది, ముందు రిపోర్ట్ పంపిస్తారు, దాని మొత్తం స్క్రీనింగ్ చేస్తారు. స్కోపింగ్, దాని యొక్క ఫ్యూచర్ స్కోపింగ్ ఎట్లా ఉంటుందో ఎస్టిమేషన్ చేస్తారు. పబ్లిక్ హియరింగ్స్,
సో ఈ 2 రిపోర్ట్స్ ని పబ్లిక్ ముందు పెట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అప్రైజల్, సో టోటల్ స్క్రీనింగ్, స్కోపింగ్, పబ్లిక్ హియరింగ్స్ వచ్చిన ఇన్పుట్స్ బట్టి ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇవ్వాలా లేదా డిక్లైన్ చేయాలన్నట్టు ఆలోచిస్తారు. ఈ యొక్క ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ స్క్రీనింగ్ లో ఉంటుంది, స్కోపింగ్ లో ఉంటుంది, అప్రైజల్ లో ఉంటుంది. పబ్లిక్ హియరింగ్స్ లో మాత్రం ఇది ఉండదు. పబ్లిక్ హియరింగ్స్ లో పూర్తిగా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ బాడీస్ గవర్నమెంట్ నుంచి వెళ్తారు, పబ్లిక్ కొంతమంది వస్తారు. ఆ హియరింగ్స్ కి ఒక నోటీస్ పీరియడ్, ఇంతకుముందు 30 days ఉండేది, ఇప్పుడు 20 days రెడ్యూస్ చేశారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ హియరింగ్ లో మాత్రం ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ పాల్గొనదు. స్క్రీనింగ్ లో, స్కోపింగ్ లో, అప్రైజల్ లో మాత్రం ఉంటుంది, కానీ పబ్లిక్ హియరింగ్ లో ఈ అప్రైజల్ కమిటీ అయితే పాల్గొనదు. సో 11వ కరెంట్ అఫైర్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఈ డ్రగ్ మియాన్స్ అయితే పెరుగుతా వచ్చింది. సో ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు దాదాపు చెప్పాలంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన 4 నెలలు అయితే దాంట్లో ఈ 3 నెలల్లోనే ఒక 500 NDPS, సో నార్కోటిక్స్ సంబంధించినటువంటి కేసెస్ అయితే మనం హైదరాబాద్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ లో అవ్వచ్చు, ఒక 500 కేసులు దాదాపు 3 నెలల సమయంలోనే 500 కేసులు అయితే నమోదయ్యాయి. తెలంగాణ witnessed nearly 500 drug seizure in the first 3 months of 2024, resulting in 981 arrests. 500 చోట్ల డ్రగ్స్ పట్టుబడితే 981 అరెస్టులు అండర్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద ఈ యొక్క అరెస్ట్ అయితే చేశారు. ఫిబ్రవరి హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ 167. సో జనవరి, ఫిబ్రవరి న్యూ ఇయర్ అవ్వచ్చు, రకరకాల అకేషన్స్, వింటర్ టైంలో వచ్చిన అకేషన్స్ అవ్వచ్చు, పార్టీ కల్చర్ పెరుగుతుంది, కాస్మోపాలిటన్ కల్చర్ పెరుగుతుంది, యువతలో, స్కూల్ పిల్లల్లో కూడా యొక్క డ్రగ్స్ యొక్క పెనిట్రేషన్ విపరీతంగా. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు, ఒక సీఎం లాగా కాదు, ఒక మామూలు సోల్జర్ లాగా, ఒక మామూలు పౌరుడు లాగా డ్రగ్స్ ని కూకటి వెళ్తూ పెకలించి వేస్తామని చెప్పారు. ఎందుకంటే దాని ఇంటెన్సిటీ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ NDPS యాక్ట్ కింద 981 అరెస్టులు జరిగాయి. 500 చోట్ల డ్రగ్స్ అయితే సీజర్ చేశారు. సో 162 జనవరిలో, 158 మార్చిలో, మార్కింగ్ అండ్ 80.28 ఇంక్రీజ్ కంపేర్డ్ టు ప్రీ పాండమిక్. కోవిడ్ కంటే ముందు నమోదైన కేసుల కంటే కోవిడ్ దాటిన తర్వాత ఒక పోస్ట్ పాండమిక్ టైంలో 80.28% కేసు అయితే పెరిగాయి. సో 80.28 కేసెస్ అంటే ఇక్కడ దాదాపు మనకి 500 కేసులు అంటే అక్కడ 40-50 కేసులు వచ్చాయి. అంటే దాదాపు మనకి 80% ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్. సో 250 కంటే తక్కువ కేసులు అంతకుముందు వచ్చే కేసుల యొక్క సంఖ్య రెట్టింపు అయినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి గంజా, అన్ని NDPS, ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అన్నింటిలో గంజా, దాన్ని మరిజూనా అంటాం సైంటిఫిక్ గా, ఒక 6000 కేజీలు అంటే 5900 కిలోగ్రాములు అయితే మనకి పట్టుబడ్డది, కాన్ఫిస్కేట్ చేశారు దాన్ని. ద ప్రివలెన్స్ ఆఫ్ గంజా ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఈజీ అవైలబిలిటీ. గంజానే ఎందుకు అంటే అది ఈజీగా దొరుకుతుంది, అది అఫోర్డబిలిటీ. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా ఏదో రకంగా మనీని అడ్జస్ట్ చేసుకుని దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ మైనర్స్ కూడా వాటిని ప్రిఫర్ చేయడం వల్ల ఈ గంజా ఈజీ దొరుకుతుంది, కాస్ట్ తక్కువ, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది, అండ్ మైనర్స్ కూడా తొందరగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. Efforts are focused on reducing demand and addiction through awareness programs and drives in schools across the Hyderabad. సో హైదరాబాద్ లో స్కూల్స్, కాలేజెస్ లో ఈ డ్రగ్ డి అడిక్షన్ ప్లెడ్జెస్ అవ్వచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, స్కిట్స్, స్లోగన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ అయితే బాగా వర్క్ చేస్తుంది. అడిషనల్లీ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గంజా చాక్లెట్స్. సో ఎంత దుర్మార్గం అంటే చాక్లెట్స్ రూపంలో కూడా గంజాస్ అయితే ఉన్నది. నార్మల్ గా మనకి 5900 కేజీలు గంజా పట్టుబడింది. సో దాంట్లో 5804 కేజీల గంజా చాక్లెట్స్ అయితే మనకి కనిపిస్తా ఉన్నాయి. 87 గంజా ప్లాంట్స్ ఆర్ సీజ్డ్. సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఆఫ్ హష్ ఆయిల్. సో గంజాతో పాటు హష్ ఆయిల్, కొకైన్, హీరోయిన్, సో క్యానబీస్, MDMA, LSD, ఆల్ప్రోజోలం, సో ఆంఫ్లోడిస్ అండ్ ఎస్కాట్సీ పిల్స్ ఆర్ ఆల్సో కన్ఫిస్కేటెడ్ అండర్ ద వేరియస్ డ్రగ్ కేటగిరీస్. సో గంజాతో పాటు కొకైన్, హెరైన్, క్యానబీస్, హష్ ఆయిల్, ఇలా రకరకాల MDBS, LSD పేర్లు కూడా మనం ఫస్ట్ టైం వినుకుంటాం అనుకుంటాం. సో ఇన్ని రకాల వేరియంట్స్ అయినటువంటి డ్రగ్ NDPS సబ్స్టాన్స్ అయితే హైదరాబాద్ లో మనకి దొరుకుతున్నాయి. సో 12th కరెంట్ అఫైర్స్. తెలంగాణ ఇన్ టాక్స్ విత్ మహారాష్ట్ర గవర్నమెంట్ టు కన్స్ట్రక్ట్ తుమ్మిడిహడ్డి ప్రాజెక్ట్. సో
సో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అయితే మనం చూసుకోవచ్చు. దీనివల్ల ప్రాజెక్ట్ మంది అయినప్పటికీ దానివల్ల మహారాష్ట్రకు కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. జనరల్ గా ఒక ప్రాజెక్ట్ కడితే పక్క రాష్ట్రానికి ఇబ్బంది అవ్వడము, ప్రొటెస్ట్ చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ని సరైన డిజైన్ తో కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే రెండు రాష్ట్రాలకు కూడా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మహారాష్ట్రతో టాక్స్ కి అయితే వెళ్ళింది. State government would construct a barrage at Tumniheti across the Godavari River. Government would take up the construction of project in Kupti. So Adilabad Kupti area lo, and that a majority of the area in the district would be brought under the irrigation in future. సో ఇక్కడైతే కనుక మనం ఒక బ్యారేజ్ కడితే ఫ్యూచర్ లో ఈ ఏరియాలో ఉన్నట్టు మెజారిటీ ఏరియా బ్యారేజ్ యొక్క ప్రవాహిక ప్రాంతంలోకి వస్తుంది. సో అక్కడ మనం ఇరిగేషన్ ఆ ఏరియాస్ లో నీటిపారుదల సౌకర్యాలు అయితే మనం తీసుకురావచ్చు ఇప్పుడు కనుక తుమ్మిడిహెడ్ దగ్గర ఒక బ్యారేజ్ కడితే. ద తెలంగాణ గవర్నమెంట్ వుడ్ పే కంపెన్సేషన్ టు ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఫార్మింగ్ కమ్యూనిటీస్ కి తెలంగాణ గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇస్తుంది ఈ బ్యారేజ్ కట్టడం వల్ల వాళ్ళకి కనుక నష్టం జరిగితే. ఈ యొక్క బ్యారేజ్ కి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు అయితే పెట్టుకోవాలని గవర్నమెంట్ ప్రపోజల్ లో ఉంది. సో తుమ్మిడిహట్టి బ్యారేజ్ గురించి మనం చూస్తే తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఇస్ ప్రపోజ్డ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత రివర్. సో గోదావరి యొక్క ఉపనది ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ప్రాణహితి అటు తుమ్మిడిహట్టి విలేజ్. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కౌటాల మండలంలో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి దగ్గర ఈ బ్యారేజ్ ఉంది. ద ప్రాజెక్ట్ విల్ ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ అన్ ఆయకట్ ఆఫ్ 2 లక్షల ఎకరాలు డ్రాట్ ప్రోన్ అంటే కరువు వచ్చేటువంటి ఏరియాస్, కరువు ప్రభావిత ప్రాంతాలైనటువంటి 2 లక్షల ఎకరాలకు ఉన్నటువంటి భూమికి ఆదిలాబాద్ జిల్లా భూమికి నీటిపారుదల సౌకర్యాలు అయితే ఉంటుంది ఈస్టర్న్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. బట్ దీనివల్ల మహారాష్ట్రలో కొంతమంది రైతులకు ఇబ్బంది ఉంది, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అగ్రి అవుతుంది. సో మన తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ప్రాజెక్టులకు సంబంధించి ఏది వచ్చినా కానీ కడెం ప్రాజెక్ట్ గురించి నిర్మల్ జిల్లాలో మనం చూసాము. ఇప్పుడు మనం తుమ్మిడిహట్టి చూసాము. ఇది గోదావరి రివర్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ తెలంగాణ అండ్ ఫ్లోస్ త్రూ మెనీ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడున్నటువంటి కొత్త జిల్లాల్లో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాలతో సహా సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా గోదావరి, సో భద్రాద్రి కొత్తగూడెం అవ్వచ్చు, ఖమ్మం అవ్వచ్చు, ఈ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆయేసిన కూడా టచ్ అవుతా గోదావరి మీద వస్తుంది. గోదావరి ఎంటర్స్ ఇంటూ తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అట్ కందకుర్తి వేర్ మంజీరా, హరిద్రా రివర్స్ జాయిన్ గోదావరి. సో తెలంగాణ త్రివేణి సంఘం అని చెప్పి మనం ఈ కందకుర్తి అంటాం. గోదావరితో పాటు మంజీరా, హరిద్రా రివర్స్ కూడా ఇక్కడ అవుతాయి. దీన్ని త్రివేణి సంఘం అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. దక్షిణ భారత త్రివేణి సంఘం అవ్వచ్చు, తెలంగాణ త్రివేణి సంఘం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ద రివర్ ఫ్లోస్ అలాంగ్ ద బోర్డర్ బిట్వీన్ నిర్మల్ అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ ఇన్ ద నార్త్ నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి. సో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల ఈ జిల్లాల్లో ఈ రివర్ అయితే బోర్డర్ ఏరియాస్ లో ప్రవహిస్తూ ఉంటది. ద ప్రాణహిత రివర్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. సో సౌత్ ఇండియాలో గోదావరి ఒక లాంగెస్ట్ అని చెప్పి మనం అనుకుంటే ఈ గోదావరికి ప్రాణహిత రివర్ అనేటువంటిది ఒక లార్జెస్ట్ ట్రిబ్యూటరీగా మనం చెప్పుకుంటాము. ఇక గోదావరి రివర్ బేసిన్ లో 34% దాదాపు మోర్ దెన్ 1/3. సో 1/3 వంతు కంటే ఎక్కువ బేసిన్ ని గోదావరి బేసిన్ లో ప్రాణహిత రివర్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది. దీని తర్వాత ఇంద్రావతి అని చెప్పేసి అంటాము. దాన్ని లైఫ్ లైన్ ఆఫ్ కలహండి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో నబర్ నాగ్పూర్ ఆఫ్ ఒడిషా అండ్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో కలహండి, నబర్ నాగ్పూర్, ఒడిషా అండ్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాకి, ఒరిస్సాలో ఉన్నటువంటి కలహండి, నబర్గపూర్ జిల్లాలకి ఒక లైఫ్ లైన్ గా, సో ఛత్తీస్గఢ్ కి, ఒరిస్సా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలకి లైఫ్ లైన్ గా ఉన్నటువంటి ఇంద్రావతి గోదావరి యొక్క సెకండ్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఫస్ట్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ప్రాణహిత రివర్ అయితే సెకండ్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఇంద్రావతి. ప్రాణహిత 34%, మోర్ దెన్ 1/3 డ్రైనేజ్ బేసిన్ ని యొక్క ప్రాణహిత రివర్ ఆక్యుపై చేస్తుంది. సో 13th కరెంట్ అఫైర్ లో తెలంగాణ గవర్నమెంట్ రిలీజెస్ 50 crore టు పే వీవర్ డ్యూస్. ఈ యొక్క నేతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 50 కోట్ల రూపాయలని తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో సర్వశిక్ష అభియాన్ యూనిఫామ్స్ కింద ఒక 14 కోట్ల రూపాయలు పర్చేసింగ్ అండ్ సీజింగ్. In the last 3 months, the state government had paid 47 crore in advance for stitching సర్వశిక్ష అభియాన్ యూనిఫామ్స్. సో సర్వశిక్ష అభియాన్ యూనిఫామ్స్ ని కుట్టడానికి కావాల్సినటువంటి
అడ్వాన్స్ కింద 47 కోట్ల రూపాయల్ని 14 crore ఫర్ పర్చేసింగ్ యార్న్ అండ్ సీజింగ్. సో ఆ 47 కోట్లతో పాటుగా 14 కోట్లు యార్న్ మరియు సీజింగ్, సో ఆ కుట్రానికి కావాల్సినటువంటి పనిముట్లు కొనుక్కోవడానికి 14 కోట్లు అయితే ఇచ్చింది గవర్నమెంట్స్ ఫ్రెష్ డిసిషన్. సో ఇవి కాకుండా లాస్ట్ 3 నెలల్లో ఒకసారి 47 కోట్లు స్టిచ్చింగ్ పర్పస్ లో 14 కోట్లు ఆ స్టిచ్చింగ్ సంబంధించిన సామాన్లు కొనుక్కోవడానికి ఇచ్చింది. సో ఇవి కాకుండా ఒక 50 కోట్ల డ్యూస్ ఇంతకుముందు ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇచ్చింది. బిగ్ రిలీఫ్ ఫర్ వీవింగ్ ఇండస్ట్రీ. సో మనం వీవర్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీ నేతన్న యాప్ గురించి తెలుసుకున్నాము. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని ఒక ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నేతన్న బీమా గురించి కూడా ఒక న్యూస్ తెలుసుకున్నాము. ఇది కాకుండా గవర్నమెంట్ డ్యూస్ ని వాళ్ళకి ఆన్ టైమ్ లో తిరిగి ఇవ్వడం కూడా ఒక బిగ్ రిలీఫ్ కింద మనం చూస్తాము. సో ప్రో టెక్స్టైల్ ఇండస్ట్రీ, సో ప్రో హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ సెక్టార్స్ కింద గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కి వన్ మోర్ ఎగ్జాంపుల్ కింద మనం ఈ కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ లొకేటెడ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ మానేరు రివర్. సో మిడ్ మానేరు ప్రాజెక్ట్ మనం చూస్తుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. సో మానేరు రివర్ సిరిసిల్ల ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ ద టెక్స్టైల్ టౌన్. మన తెలంగాణకి టెక్స్టైల్ టౌన్ కింద యొక్క సిరిసిల్లని మనం చూస్తుంటాం. ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పవర్లూమ్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ అండ్ డైయింగ్ యూనిట్స్. పీపుల్ ఫ్రమ్ సిరిసిల్ల యూజ్డ్ టు మైగ్రేట్ టు అదర్ ప్లేసెస్ టు ల్యాక్ ఆఫ్ వర్క్ ఆర్ బిజినెస్. సో ఇంతకుముందు పాత సీఎం కేసీఆర్ చెప్తుండేవాళ్ళు రివర్స్ మైగ్రేషన్ అనేటువంటిది రావాలి తెలంగాణ వచ్చిన తర్వాతనే. ఎందుకంటే ఒకప్పుడు బాంబే అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాంతాలకి సిరిసిల్ల నుంచి వెళ్తా ఉండేవాళ్ళు పని కోసం. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉండేది కాదు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారింది. ఈ నేతన్న బీమా అవ్వచ్చు, చేనేతకు సంబంధించినటువంటి అనేక ఇనిషియేటివ్స్ 10 years నుంచి గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా లేబరు ఈ ఏరియాస్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. Efforts are on to provide livelihood about 10,000 BD workers of the area in the newly set up apparel park in Sirisilla. సో ఒకప్పుడు ఇక్కడ నుంచి వలస వెళ్ళే వాళ్ళు ఇప్పుడు బయట నుంచి ఎక్కడికి వలస వస్తున్నారు. అంత డిమాండ్ సిరిసిల్ల ఏరియా. సో టెక్స్టైల్ టౌన్ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు పెరిగింది. బట్ ఇంకొక సమస్య పెండింగ్ ఏంటంటే ఒక 10,000 మంది బీడీ కార్మికులు ఇప్పటికీ దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అది సస్టైనబుల్ లైవ్లీహుడ్ కాదు. ఎందుకంటే అది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అవ్వచ్చు, ఆ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బీడీ పరిశ్రమలో ఉండడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళకి అపెరల్ పార్క్, సిరిసిల్లలో ఉన్నటువంటి అపెరల్ పార్క్ లో వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది. ఇది కూడా ఫుల్ఫిల్ అవ్వాల్సినటువంటి ప్రామిస్. సో దీంతో పాటు పిఎం మిత్ర స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలి. సో చేనేత పాయింట్ ఆఫ్ వ్యూలో టీ నేతన్న బీమా, ఈ 50 కోట్ల మంజూరు, ఇవన్నీ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్టైల్ క్లస్టర్స్ అయితే మనం చూసాము. సో అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఈ పిఎం మిత్ర కింద తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో యొక్క టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి. సో మన తెలంగాణ కూడా ఒకటి మంజూరు అవడం జరిగింది. ఈ పార్క్ అనేటువంటిది 3 లక్షల జాబ్స్ తెలంగాణలో క్రియేట్ చేస్తుంది. సో 10,000 మంది బీడీ కార్మికులకు పునరావాసం కల్పించాలి గవర్నమెంట్ చూస్తుంది. 10,000 కాదు, అంతకి ఒక 30 రెట్లు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక 3 లక్షల జాబ్స్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఒక టెక్స్టైల్ అండ్ అపీరల్ పార్క్ పిఎం మిత్ర కింద శాంక్షన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఇన్వెస్ట్ 4,400 crores ఇన్ ద టెక్స్టైల్ పార్క్స్. దాంట్లో మన తెలంగాణ యొక్క సో ఈజ్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 4,400 crores ఇన్ ద టెక్స్టైల్ పార్క్స్. ద తెలంగాణ టెక్స్టైల్ పార్క్ విల్ గెట్ మోర్ దెన్ 10,000 crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. మన తెలంగాణలో ఉన్నటువంటి పార్క్ కి 10,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4,400 కోట్లు అయితే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెనీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ తెలంగాణ కెన్ బి ఎక్స్పోర్టెడ్ టు వేరియస్ ఫారెన్ కంట్రీస్. సో సెంట్రల్ గవర్నమెంట్ 4,400 కోట్ల యొక్క సపోర్టే కాదు, ఒక 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లే కాకుండా ఎక్స్పోర్ట్. సో ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అవ్వచ్చు, పార్క్స్, క్లస్టర్స్ వల్ల లాభం ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఈజీ అయిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఏదైనా ఒక క్లస్టర్, ఒక పార్క్ టేకప్ చేస్తే ద టెక్స్టైల్ పార్క్స్ విల్ బ్రింగ్ మోర్ దెన్ 1 lakh డైరెక్ట్ జాబ్స్. మొత్తం 3 లక్షల జాబ్స్, అందులో 1,00,000 మంది డైరెక్ట్ గా హ్యాండ్లూమ్, పవర్లూమ్ సెక్టర్ ఉంటుంది. మోర్ దెన్ 2 lakh ఇండైరెక్ట్ జాబ్స్ అంటే సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, సప్లై చైన్స్, మార్కెటింగ్, ఇలా రకరకాల వాటి మీద ఆధారపడే ఇండస్ట్రీస్ ఉంటాయి. సో 1,00,000 డైరెక్ట్ గా టెక్స్టైల్ సెక్టర్ లో, 2 లక్షలు ఇండైరెక్ట్ గా జాబ్స్ అయితే క్రియేట్ అవుతా ఉంటాయి. సో 14th కరెంట్ అఫైర్ మనం చూస్తే సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్. సో మనకి తార్నాక బిగ్ బజార్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సిఎస్ఆర్ ఐఐసిటి పక్కనే మనకి సిసిఎంబి కూడా ఉంటుంది. కోవిడ్ టైంలో సిసిఎంబి అయితే వార్తల్లో వచ్చింది. సో బిహెచ్ఈఎల్ ఈ 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒక క్లీన్ ఫ్యూయల్ విత్ కార్బన్ డైఆక్సైడ్ తోటి ఒక క్లీన్ ఫ్యూయల్ ని
డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ మీద ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, హైదరాబాద్ అంటే తెలంగాణలో లొకేట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. సో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి తెలంగాణ యొక్క బౌండరీస్ లో, జాగ్రఫికల్ బౌండరీస్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క అచీవ్మెంట్స్ ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెంట్ అఫైర్స్ చదువుతాం కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ ని మనం టేకప్ చేయడం జరిగింది. సో సిఎస్ఐఆర్, ఐఐసిటి అండ్ బిహెచ్ఎల్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అండ్ బిహెచ్ఎల్ లో ఉన్నటువంటి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇద్దరు చేతులు కలిపి క్యాప్చూరింగ్ అండ్ కన్వర్టింగ్ కార్బన్ డైఆక్సైడ్, జనరల్ గా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, వీటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చూర్ చేసి దాని ఒక క్లీన్ ఫ్యూయల్ కింద కన్వర్ట్ చేసేటువంటిది. సో డైమిథైల్ ఈథర్ త్రూ డైరెక్ట్ కెటాలిటిక్ కన్వర్షన్. సో డైరెక్ట్ కెటాలిటిక్ కన్వర్షన్ అనేటువంటి టెక్నిక్ యూజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చూర్ చేసి దాని ఒక క్లీన్ ఫ్యూయల్ గా మార్చేటువంటి ప్రాజెక్ట్ కి ఐఐసిటి, బిహెచ్ఈఎల్ ఇద్దరు చేతులు కలిపి ముందుకెళ్తున్నారు. దిస్ క్లీన్ ఫ్యూయల్ విల్ బి బ్లెండెడ్ విత్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి తోటి ఇది బ్లెండ్ చేస్తారు. నార్మల్ గా మనం యూజ్ చేసేటువంటి ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా, దాంతో ఇది బ్లెండ్ చేస్తారు. ఎలా అయితే నార్మల్ ఫ్యూయల్ కి ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నామో క్లీన్ ఫ్యూయల్ తయారు చేయాలని చెప్పేసి ఈ ఎల్పిజి, ఆల్రెడీ మనం వాడుతున్నటువంటి ఎల్పిజికి ఈ యొక్క క్యాప్చూర్ చేసినటువంటి CO2 నుంచి వచ్చినటువంటి దాన్ని బ్లెండ్ చేసి యూజ్ చేస్తారు. ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ టేకన్ అప్ అండర్ ద కార్బన్ క్యాప్చూర్ అండ్ యూటిలైజేషన్ CCU అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీ కార్బన్ క్యాప్చూర్ అండ్ యూటిలైజేషన్, కార్బన్ ని క్యాప్చూర్ చేయడము, దాన్ని యూటిలైజేషన్ చేయడము అనేటువంటి యొక్క స్కీమ్ అయితే ఆల్రెడీ ఉంది. దాని కింద, సో ఆ పథకం కింద అయితే దీన్ని చేయడం జరిగింది. సో ఈ యొక్క సిఎస్ఐఆర్, ఐఐసిటి, బిహెచ్ఎల్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క CCU కింద ఉన్నటువంటి ఇనిషియేటివ్ లో భాగంగా ఐఐసిటి మరియు బిహెచ్ఎల్ అయితే చేతులు కలిపి చేస్తున్నాయి. సో ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సీక్స్ టు డెవలప్ టెక్నాలజీస్ దట్ కెన్ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. కార్బన్ ఎమిషన్స్ తగ్గించేటువంటి టెక్నాలజీస్ లో భాగంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ CO2 to DME holds immense promise in addressing the due challenges of climate change and energy security. Climate change, వాతావరణ మార్పులు అవ్వచ్చు, ఎనర్జీ సెక్యూరిటీ. సో మనకి ఎనర్జీ సెక్యూరిటీ అంటే భద్రత, ఇంధన భద్రత అవ్వచ్చు, వాతావరణ మార్పు అవ్వచ్చు, ఈ 2 ప్రాబ్లమ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ యొక్క ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. బై యూటిలైజింగ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఫీడ్ స్టాక్. సో జనరల్ గా కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా తగ్గించుకోవాలి, దాన్ని ఎట్లా మిటిగేట్ చేయాలని చూస్తుంటాము. బట్ కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించుకోవడం, రెడ్యూస్ చేయడం కాకుండా దాని ఒక ఫీడ్ స్టాక్ గా వాడి ఇక్కడ DME ప్రొడక్షన్ చేసి దాన్ని క్లీన్ ఫ్యూయల్ గా అయితే మార్చడం జరిగింది. ద కొలాబరేషన్ ఎండివోర్స్ ఈస్ నాట్ ఓన్లీ రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. సో కార్బన్ ని ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది, బట్ ఆల్సో ప్రొడ్యూస్. సో కార్బన్ ని తగ్గించడం వల్లే కాదు, ఒక క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఇవ్వడం వల్ల ఒక పక్కన ఎన్విరాన్మెంట్ కి, ఇంకో పక్కన ఎకానమీకి యూజ్ అవ్వడమే కాకుండా ఒక క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్ అయితే డెవలప్ అవుతా ఉంది. సో సిఎస్ఐఆర్, ఐఐసిటి గురించి మనం చెప్పుకోవాలంటే CSIR, Indian Institute of Chemical Technology, is a national level research center located in Hyderabad, Telangana, under the Council of Scientific and Research and Industrial Development. So IICT conducts research in basic and applied chemistry, biochemistry, bioinformatics, chemical engineering, and provides science and technologies to industries and economic development of the country. So ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఓన్లీ అప్లైడ్ కెమిస్ట్రీలో మాత్రమే కాకుండా బయోకెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్ యొక్క సైన్సెస్ సంబంధించినటువంటి వాటి మీద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఐఐసిటి హ్యాస్ ఫైల్డ్ వన్ ఆఫ్ ద మాక్సిమం సిఎస్ఐఆర్ పేటెంట్. సో మన ఇండియాలో ఈ యొక్క IPR, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లో ఇండియా టాప్ 3లో ఉంటుంది. సో చైనా, USA తర్వాత ఇండియా కూడా ఎక్కువ పేపర్స్ ని ఫైల్ చేసేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. దాంట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ యొక్క CSIR నుంచి IICTA ఎక్కువ యొక్క పేటెంట్స్ అయితే ఫైల్ చేస్తా ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఇండియాలో ఓవరాల్ గా ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క పేటెంట్స్ పెరుగుతా ఉన్నాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క
ప్రాధాన్యత కూడా పెరుగుతా ఉంది. విత్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఐఐసిటి అయితే ఒక లయన్ షేర్ ని ఆక్యుపై చేస్తా ఉంది. సో బిహెచ్ఎల్ గురించి చెప్పాలంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఎల్ ఈజ్ అన్ ఇండియన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ ద లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో మన గవర్నమెంట్ యొక్క స్టేక్స్ ఉన్నటువంటి ఒక లార్జెస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా మనం ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తుంటాం. ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ బై మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లో ఉంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1953 విత్ ద హెల్ప్ ఆఫ్ సోవియట్ టెక్నాలజీ. రష్యా నుంచి వచ్చిన టెక్నాలజీ ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక బిహెచ్ఎల్ యొక్క హెడ్ ఆఫీస్ కింద మనం న్యూఢిల్లీని చెప్పుకోవచ్చు. సో మనం బిహెచ్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 1956 లో సోవియట్ యూనియన్ యొక్క సపోర్ట్ తోటి ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ, ఒక లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా బిహెచ్ఎల్ అయితే మనకి ఒక ఖ్యాతిని మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రతిష్టాత్మకమైన బిహెచ్ఎల్ ఐఐసిటి కూడా క్లీన్ ఫ్యూయల్ కోసం వర్క్ చేయడం వల్ల ఒక పక్కన క్లీన్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవ్వడమే కాదు, గ్రీన్ హౌస్ గ్యాస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యూచువల్ కోఆపరేషన్ బిట్వీన్ టూ గవర్నమెంట్ ఏజెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా మనం దీన్ని గుర్తించవచ్చు. సో 15th న్యూస్ కింద మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక స్కై ర్యాక్స్ కింద, సో స్కై ట్రాక్స్ కింద 2024 లో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ సౌత్ ఏషియా, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క స్టాఫ్ కి బెస్ట్ స్టాఫ్ అవార్డు కింద వచ్చింది. సౌత్ ఏషియా రీజియన్ లోనే బెస్ట్ స్టాఫ్ కింద 2024 లో యొక్క స్కై ట్రాక్స్ అనేటువంటి సంస్థ ప్రకటించినటువంటి అవార్డ్స్ లో రావడం జరిగింది. దాని వివరాల్లోకి వెళ్తే the Rajiv Gandhi International Airport has been recognized as the best airport staff in India and South Asia. భారతదేశము మరియు యొక్క దక్షిణ ఆసియా ప్రాంతంలో భారతదేశము, పాకిస్తాను, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, సో ఈ యొక్క సౌత్ ఏషియా, సో శ్రీలంక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో కాకుండా ఇండియా సరిహద్దులో ఉన్నటువంటి సౌత్ ఏషియన్ దేశాల్లో మన స్టాఫ్ యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క స్టాఫ్ కి బెస్ట్ స్టాఫ్ గా అవార్డు జరిగింది. ద ప్రెస్టీజియస్ accolade was announced during a ceremony held at the Passenger Terminal Expo 2024. Passenger Terminal Expo 2024 లో జరిగినటువంటి ఒక సమావేశంలో యొక్క రిజల్ట్ అనేది ఇచ్చారు. The RGIA stood out among all participating airports in the India and South Asian region, scoring top position for its exceptional airport staff. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క స్టాఫ్ కి ఇండియాలోనే కాదు సౌత్ ఏషియాలోనే ఒక మంచి రికగ్నిషన్, టాప్ క్వాలిటీ స్టాఫ్ ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో తెలంగాణ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యొక్క ఎయిర్పోర్ట్స్ కూడా వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్స్ లో ఒక వరల్డ్ క్లాస్ సిటీ, ఒక కాస్మోపాలిటీ సిటీ, విశ్వనగరంగా తెలంగాణ ఎదగాలని గతంలో ఉన్న సీఎం అవ్వచ్చు, ఇప్పుడున్న సీఎం అవ్వచ్చు ఆకాంక్షిస్తా ఉన్నారు. ఒక కాస్మోపాలిటన్, ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవ్వచ్చు, వెల్త్ క్రియేషన్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్, సర్వీస్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోఫిస్టికేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి సిటీస్ కి తొందరగా గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అవార్డ్స్ రావడము ఓన్లీ ఆ ఎయిర్పోర్ట్ కి, ఆ ఎయిర్పోర్ట్ స్టాఫ్ కి మాత్రమే కాదు, హైదరాబాద్ నగరానికి, తెలంగాణ సమాజానికి కూడా ఒక గుర్తింపుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ద అవార్డ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిగరస్ ఆడిట్స్. సో వాళ్ళ యొక్క సర్వీసెస్ సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఎవాల్యుయేషన్ దట్ అనలైజ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ కన్స్యూమర్ బిహేవియర్ అవ్వచ్చు, కస్టమర్ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన క్రిటికల్ ఆడిట్ ఒక ఎంప్లాయీస్ అవ్వచ్చు, స్టాఫ్ యొక్క పనితీరు, వర్క్ కల్చర్ మీద జరిగింది. దీస్ ఇంక్లూడ్ కంబైన్డ్ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ సర్వీస్ సచ్ యాజ్ యాటిట్యూడ్, సో ఎయిర్ హోస్టెస్ అవ్వచ్చు, గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు, క్యాబిన్ క్రూస్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంది, వాళ్ళ ఫ్రెండ్లీనెస్ ఎట్లా ఉంది, కస్టమర్స్ తోటి ఎంత స్నేహపూర్వకంగా ఉన్నారు, ఎఫిషియన్సీ, వాళ్ళ తొందరగా సమస్యతో ట్యాకిల్ చేయగలుగుతున్నారు, డెవలప్డ్ అక్రాస్ వేరియస్ ఫ్రంట్ లైన్ పొజిషన్స్ ఎట్ ద ఎయిర్పోర్ట్. This encompasses customer help and information counters,
కస్టమర్స్ కి ఒక ఫ్లైట్ డిలే అయినా లేదా ఇబ్బందులు ఉన్నా ఇన్ఫర్మేషన్ ఎట్లా రీచ్ అవుతుంది, ఇమ్మిగ్రేషన్ యొక్క చెక్ పాయింట్స్ దగ్గర ఎట్లా ఉన్నాయి, సెక్యూరిటీ ఎట్లా ఉంది, ఎయిర్పోర్ట్ యొక్క సెక్యూరిటీ ఎట్లా ఉంది, షాప్స్ ఫుడ్ బీవరేజెస్ యొక్క అవుట్లెట్స్ ని ఎంత బాగా రెగ్యులేట్ చేస్తున్నారు అనే విషయం మీద ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే పర్లేదు, విజిట్ చేయని వాళ్ళు వాళ్ళ అవకాశం ఉంటే విజిట్ చేయండి. మన దగ్గరనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక బెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క ఫ్యూచర్, తెలంగాణ యొక్క ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి విజన్ కనిపిస్తుంది మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి స్టాండర్డ్ జీకే పాయింట్ చూస్తే ఇది హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ లో ఉంది. ద ఎయిర్పోర్ట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ గారు ఎట్లయితే కంప్యూటర్స్ అవ్వచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విజన్ తో కూడుకున్నారు కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది హైదరాబాద్ కి 24 కిలోమీటర్లు దక్షిణాన 24 కిలోమీటర్ల దూరం నుండి శంషాబాద్ నగరంలో, సో శంషాబాద్ పట్టణంలో ఆనుకొని ఉంది. It has multiple terminals and is well known for its modern infrastructure and efficient experience for travels. దీనికి మల్టిపుల్ టెర్మినల్స్ ఉన్నాయి. కొన్ని ఎయిర్పోర్ట్స్ కి 1-2 టెర్మినల్స్ ఉంటాయి, దీనికి మల్టిపుల్ టెర్మినల్స్ ఉన్నాయి. సో ఒక మంచి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక యాత్రికులకి ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, హ్యాండ్లింగ్ అవ్వచ్చు, గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు, అన్ని విభాగాల్లో కూడా ఎయిర్పోర్ట్ సోఫిస్టికేటెడ్ యొక్క కండిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో 16th కరెంట్ అఫైర్ కింద మనం సింగరేణి కాలేజ్ కంపెనీ పెట్టే SCCL కింద సో తెలంగాణ ఉద్యమంలో జంగ్ సైరన్ అని చెప్పి కొన్ని పాటలు, కొన్ని సినిమాలు, కొన్ని సాహిత్యాలు చూస్తుంటాము. తెలంగాణ ఉద్యమంలో క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి బొగ్గుబాయిలో పనిచేసినటువంటి కార్మికుల యొక్క కృషి అమోఘమని మనం చెప్పుకోవాలి. అట్లాంటి సింగరేణి కాలేజ్ కంపెనీ ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అయితే సంపాదించింది. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అచీవ్స్ కోల్ మైనింగ్ టార్గెట్స్ ఇన్ 2023-24. సో పెట్టిన టార్గెట్ కంటే ఎక్కువ మొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అయితే రికార్డ్స్ లోకి వచ్చింది. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అచీవ్స్ కోల్ mining target in 2023-24 by producing 70.02 million tons. 70 మిలియన్ టన్స్ టార్గెట్ పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ, సో 70.02 మిలియన్ టన్స్ అయితే అచీవ్ చేసింది ఒక ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ద సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ హ్యాస్ అచీవ్డ్ ద కోల్ ప్రొడక్షన్ టార్గెట్ ఇన్ ద జస్ట్ కన్క్లూడెడ్ 23-24 ఫినాన్షియల్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ రీసెంట్ ఇయర్స్, పర్టికులర్లీ ఆఫ్టర్ COVID-19 పాండమిక్. సో ఒక కరెంట్ అఫైర్ లో మనం ప్రీ కోవిడ్ లెవెల్స్ కంటే 80% ఎక్కువ NDPS డ్రగ్స్ సంబంధించినటువంటి కేసెస్ బుక్ అయ్యాయని చెప్పుకున్నాము. సో అది నెగిటివ్ షేడ్. సో నెగిటివ్ షేడ్ లో అయినా పాజిటివ్ షేడ్ లో అయినా కోవిడ్ కంటే ముందున్నటువంటి పరిస్థితులకి ప్రపంచము, దేశముతో పాటు తెలంగాణ కూడా వెళ్ళిపోయిందని చెప్పడానికి COVID-19 పాండమిక్ తర్వాత ఇది ఒక హైయెస్ట్ రికార్డు కింద మనం చెప్పుకోవచ్చు. పెట్టుకున్న లక్ష్యం కంటే ఎక్కువ ఉత్పత్తిని సాధించడము. సో సింగరేణి ప్రైవేటీకరణ, సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్, ఇలాంటి వాటి మీద డిస్కషన్స్ కొన్ని నెలలు, కొన్ని వారాల క్రితం వచ్చాయి పాత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ లో. ఇట్లాంటి సిచ్యువేషన్ లో సింగరేణి గురించి మనం తెలుసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే డిస్క్రిప్టివ్ అవ్వచ్చు, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి. సో ఈ మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్క రాష్ట్రంలో కూడా డిస్కషన్ అవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ, సో మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఇట్లాంటి టర్మినాలజీస్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వింటాం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో కనుక, సో ఇందాకే మనం IICT BHE లో చూసాము, ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రో పబ్లిక్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాయింట్స్ అనుకున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాయి అని చెప్పి స్ట్రెంథన్ చేసుకునే పాయింట్స్ మనకి ఇలాంటి ఆర్టికల్స్ జరుగుతాయి. సో సింగరేణి కాలేజ్ కంపెనీస్ యొక్క స్టాండర్డ్ జీకే గురించి చూస్తే is a government coal mining company jointly owned by సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి. చాలా మంది స్టేట్ గవర్నమెంట్ కంపెనీ అనుకుంటారు, బట్ స్టేట్ కి మెజారిటీ హోల్డర్ కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే 51% షేర్స్ అయితే స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారు. 49% దాదాపుగా ఈక్వల్ గా వాళ్ళకి 51 ఉంటే షేర్ 49 మేజర్ పార్ట్నర్ స్టేట్ గవర్నమెంట్, మైనర్ పార్ట్నర్ సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ దాదాపుగా ఒకే రేషియోలో షేర్స్ అయితే ఉన్నాయి. SCCL ఈజ్ కరెంట్లీ ఆపరేటింగ్ 20 ఓపెన్ కాస్ట్, సో ఓసీలు అని చెప్పేసి మామూలుగా బొగ్గుబాయి భాషలో మనం చెప్పుకుంటాం ఓపెన్ కాస్ట్ మైన్స్. సో 24 అండర్ గ్రౌండ్ మైన్స్, సో కింద భూమి కింద ఉన్నటువంటి 24 మైన్స్ అయితే ఉన్నాయి. సో 4 ఉమ్మడి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో అయితే 4, కొత్త జిల్లాల పాయింట్ ఆఫ్ వ్యూలో 6, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, యొక్క ఆదిలాబాదు, యొక్క ఈ జిల్లాలో అయితే మనకి, సో ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి
ఖమ్మము, ఉమ్మడి వరంగల్ ఈ యొక్క జిల్లాలో అయితే సింగరేణి కాలనీస్ కంపెనీ అయితే విస్తరించి ఉంది. సో ద సింగరేణి కోల్ రిజర్వ్స్ స్ట్రెచ్ అక్రాస్ 350 కిలోమీటర్స్ ఆఫ్ ద ప్రాణహిత గోదావరి వ్యాలీ. సో యొక్క గోదావరి వ్యాలీ కడెం ప్రాజెక్ట్, గోదావరి వ్యాలీ ప్రాజెక్ట్ కింద ఒక 9 హెడ్ ప్రాజెక్ట్ మనం చూసుకున్నాము. అదే విధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలోనే 350 కిలోమీటర్ల స్ట్రెచ్ లో బొగ్గు నిక్షేపాలు అయితే ఉన్నాయి. సో ఇల్లందుని దేశంలోనే ఈ బొగ్గు బావుల యొక్క పుట్టినిల్లుగా మనం బ్రిటిష్ ఇండియా టైంలోనే గుర్తింపు ఉంది. అలాంటి ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. సో సింగరేణి కాలనీస్ కంపెనీ ఎక్స్క్లూజివ్ గా ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే దాదాపుగా మేజర్ 99% సింగరేణి కాలనీస్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలోనే విస్తరించి ఉన్నాయి. 99% అయితే తెలంగాణలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రాల విభజనలో పెద్ద సమస్య అయితే సింగరేణి కాలనీస్ లో లేదు. ఎందుకంటే జాగ్రఫికల్ గా దాదాపు తెలంగాణ ప్రాంతంలోనే సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ విస్తరించి ఉంది. సో రిజర్వ్స్ అగ్రిగేటింగ్ విపింగ్ 8791 8791 మిలియన్ టన్స్ అయితే అగ్రిగేట్ కలిపి. సో ఈ సంవత్సరం సాధించినటువంటి 70.02 మిలియన్ టన్స్ తో కలిపి దాదాపు ఇప్పటి వరకు 88,791 మిలియన్ టన్స్ అయితే ఒక సింగరేణి కాలనీస్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయితే మనకు జరిగింది. సో 17వ కరెంట్ అఫైర్ కింద సో తెలంగాణ స్టేట్ సో బయోడైవర్సిటీ సంబంధించినటువంటి బయోడైవర్సిటీ బోర్డ్ TSBB ఆర్గనైజ్డ్ ఏ వర్క్ షాప్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోఫిన్ ఫినాన్స్ సొల్యూషన్స్. సో తెలంగాణ స్టేట్ యొక్క బయోడైవర్సిటీ బోర్డు బయోఫిన్ సొల్యూషన్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఎజెండా తోటి ఒక వర్క్ షాప్ ని ఆర్గనైజ్ చేసింది. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ బాడీస్ యొక్క మెజర్స్, కన్జర్వేటివ్ మెజర్స్ అనేటువంటిది మనకి ప్రిలిమ్స్ సిలబస్ లో, మెయిన్ సిలబస్ లో ఎక్స్క్లూజివ్ గా మెన్షన్ చేసింది. ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో ఇన్ కొలాబరేషన్ విత్ UNDP తెలంగాణ విల్ బి ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ, మన దేశంలోనే ఫస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ని కూడా మన తెలంగాణ ఉన్నటువంటి స్టార్ట్అప్ ఇచ్చింది. టీ హబ్ లో ఉన్నటువంటి ఇంక్యుబేటర్ తోటి ఇచ్చింది. అదేవిధంగా షీప్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా మన స్టేట్ ఫస్ట్ ఉంది. అదేవిధంగా ఈ బయోడైవర్సిటీ ప్లాన్ ని UNDP ఇచ్చినటువంటి కొలాబరేషన్ తోటి ఒక బయోడైవర్సిటీ ప్లాన్ ని స్టేట్ లెవెల్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో ప్రిపరేషన్స్ లో తెలంగాణ అనేటువంటిది దేశంలో ఫస్ట్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. ద తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ఆర్గనైజ్డ్ ఏ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోఫిన్ సొల్యూషన్స్ ఇన్ హైదరాబాద్. సో తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, జీవ వైవిధ్య బోర్డు ఈ బయోఫిన్ ఫినాన్స్ సొల్యూషన్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక వర్క్ షాప్ అయితే కండక్ట్ చేసింది. ద వర్క్ షాప్ వాస్ ఆర్గనైజ్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇన్ అసోసియేషన్ విత్. సో నేషనల్ బాడీ అయినటువంటి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ బాడీ అయినటువంటి UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము అండ్ TSBB తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ముగ్గురి సౌజన్యంతో బయోటెక్ కన్సార్టియం ఇండియా లిమిటెడ్ దగ్గర ఇది జరిగింది. బయోటెక్ కన్సార్టియం ఇండియా లిమిటెడ్, UNDP, సో NBA అండ్ TSBB ఈ 4 కలిసి ఒక వర్క్ షాప్ అయితే కండక్ట్ చేశాయి. సో ఇలా క్రాస్ సెక్షనల్ కొలాబరేషన్ అవ్వచ్చు, డిఫరెంట్ బాడీస్, సో సెంట్రల్ ఏజెన్సీస్, స్టేట్ ఏజెన్సీస్, ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ యొక్క కొలాబరేషన్ తోటి, కోఆర్డినేషన్ తోటి జరిగేటువంటి యొక్క బయో డైవర్సిటీ యొక్క కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ ని రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే ఒక చేయితో అయ్యేటువంటి పని కాదు, 4-5 చేతులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వర్క్ యొక్క డెల్టా జరగాల్సినటువంటి వర్క్ బయోడైవర్సిటీలో తక్కువ, సో జరగాల్సినటువంటి వర్క్ ఎక్కువ ఉంది, జరిగిన వర్క్ తక్కువ ఉంది, అక్కడ డెల్టా గ్యాప్ ఎక్కువ ఉంది. కాబట్టి డిఫరెంట్ క్రాస్ సెక్షనల్ ఆర్గనైజేషన్స్ యొక్క కొలాబరేషన్ ఉన్నప్పుడు ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ లో వస్తాయి. The workshops are the active participation of more than 50 companies registered with the TSBB. 50 కంటే ఎక్కువ కంపెనీలు తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు లో రిజిస్టర్ అయి ఉంటే వాటన్నిటి యొక్క ప్రెజెన్స్ అయితే వర్క్ షాప్ లో జరిగింది. అంటే యొక్క బయో ఫినాన్స్ సొల్యూషన్స్ అంటే ఒక పక్కన బయో కన్జర్వేటివ్స్ బయోడైవర్సిటీని కాపాడుతూనే ఇంకో పక్క ఫినాన్షియల్ గా ఈ విధంగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎలా సొల్యూషన్స్ తీసుకురావాలనేటువంటి విషయం మీద 50 కంటే ఎక్కువ కంపెనీస్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆసక్తిని చూపిస్తున్నాయని చెప్పి మనం చూసుకోవచ్చు. విత్ అన్ యాక్టివ్ ప్రెసెన్స్ ద స్టేట్ TSBB is a perfect partner to leverage outreach in the public and private sectors to implement తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బయోడైవర్సిటీ స్ట్రాటజీ, ఒక వ్యూహము, యాక్షన్ ప్లాన్, ఒక కార్యాచరణని రూపొందించడానికి ఒక పర్ఫెక్ట్ డయాస్ కింద TSBB ప్రూవ్ అయింది. ఈ 50 కంపెనీలు యొక్క సమావేశానికి
ఈ యొక్క కార్యశాల వర్క్షాప్ కి హాజరవడం వల్ల. సో టిఎస్బిబి had made active efforts towards furthering agenda of biodiversity conservation in the state. Telangana is noted for its rich history of agrobiodiversity. Agrobiodiversity point of view ఒక రిచ్ హెరిటేజ్ ఏ విధంగా అయితే కల్చర్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఒక పొలిటికల్ అవేర్నెస్ లో ఎంత రిచ్ డైవర్సిటీ ఉందో అగ్రోబయోడైవర్సిటీ కూడా అంతే రిచ్ గా మన దేశంలో తెలంగాణకి ఉంది. సో ఈ బయోఫిన్ సొల్యూషన్స్ అనేవి మెయిన్ స్ట్రీమింగ్ బయోడైవర్సిటీ ఇన్ పబ్లిక్ ఫినాన్స్, ఒక పబ్లిక్ ఫినాన్స్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోడైవర్సిటీని ఎలా మెయిన్ స్ట్రీమ్ చేయాలి అనేటువంటిది. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ యాన్యువల్ రెవెన్యూలో కొంత పర్సెంట్, ఒక 2% 5% ఈ యొక్క సమాజం మీద ఖర్చు పెట్టాలనేటువంటిది నియమాలు. సో కంపెనీస్ యాక్ట్ 2013 నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దాని కింద ఒక బెనిఫిట్ షేరింగ్ చేసుకోవడానికి ఒక బయోడైవర్సిటీని ఒక పబ్లిక్ ఫినాన్స్ లో ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద యొక్క వర్క్ షాప్ అయితే జరిగింది. దానికోసం ఒక స్ట్రాటజీని, ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారు. ఒక బయోడైవర్సిటీని పబ్లిక్ ఫినాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దాంట్లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా కలుపుకుంటూ పోవాలి, బెనిఫిట్ షేరింగ్ ని ఎట్లా అమలు చేయాలి అనేటువంటి మీద ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహము, ఒక యాక్షన్ ప్లాన్, ఒక కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఈ యొక్క వర్క్ షాప్ లో రూపొందించుకున్నారు. సో యుఎన్డిపి అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ ఒక ఏజెన్సీ. ఇట్ ఈస్ టాస్క్డ్ విత్ హెల్పింగ్ కంట్రీస్ టు ఎలిమినేట్ పావర్టీ అండ్ అచీవ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. మానవ అభివృద్ధి అవ్వచ్చు, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ఒక సుస్థిర ఆర్థిక ప్రగతి అవ్వచ్చు, ఎలిమినేట్ పావర్టీ, సో పేదరిక నిర్మూలన అవ్వచ్చు, ఆ విషయంలో దేశాలకు సహాయం చేయడము, సుస్థిర ఆర్థిక ప్రగతి అవ్వచ్చు, ఒక మానవ అభివృద్ధి అవ్వచ్చు. ఈ 4 అంశాల మీద కూడా యుఎన్డిపి పనిచేస్తుంది. ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బాడీస్ కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఖచ్చితంగా వస్తాయి. వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, ఐఎంఎఫ్ అవ్వచ్చు, యుఎన్డిపి అవ్వచ్చు, యుఎన్ఈపి అవ్వచ్చు. వాటి యొక్క లక్ష్యాల మీద గుచ్చి చాలా క్లియర్ గా క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి పవర్టీ ఎలిమినేషన్, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, హ్యూమన్ డెవలప్మెంట్ విషయంలో కంట్రీస్ కి హెల్ప్ చేయడమే ఈ యొక్క యుఎన్డిపి యొక్క మ్యాండేట్. యుఎన్డిపి ఎంఫసైజ్ డెవలపింగ్ లోకల్ కెపాసిటీ టువర్డ్స్ లాంగ్ టర్మ్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ప్రాస్పెరిటీ. ఒక దీర్ఘకాలిక స్వయం సమృద్ధి, సంపద సృష్టి అనేటువంటి అంశాల మీద ఇది పనిచేస్తూ ఉంటుంది. సో 177 కంట్రీలలో ఈ యొక్క యుఎన్డిపికి ఆఫీసెస్ ఉన్నాయి. యుఎన్డిపి అనేటువంటిది స్వచ్ఛందంగా దానికి ఫండ్ అనేటువంటిది వస్తుంది. ఒక బై వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద యుఎన్ మెంబర్ స్టేట్. ఒక యునైటెడ్ నేషన్స్ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క సభ్య దేశాల నుంచి ఒక స్వచ్ఛందమైనటువంటి నిధులు అయితే ఇవ్వడం వీటికి జరుగుతూ ఉంటుంది. సో 18వ యొక్క సో తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బాడీస్, ఒక ప్రెస్టీజియస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ మనం కరెంట్ అఫైర్స్ లో వింటుంటాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కూడా అంటుంటాము. సో 2015 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ చూసాము. రోహిత్ వేముల యొక్క కేసు అవ్వచ్చు. సో నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ రెండు రకాలుగా, ఒక స్టూడెంట్ యాక్టివిజం అవ్వచ్చు, ఉద్యమ సమయంలో అవ్వచ్చు, ఇక్కడ జరుగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, పిహెచ్డీస్ అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక విద్యా ప్రపంచంలో, తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యా ప్రపంచంలో హైదరాబాద్ యూనివర్సిటీ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే మనం తక్కువ చేయడానికి అస్సలు లేదు. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అమాంగ్ వరల్డ్స్ బెస్ట్ 7. సో ఒక 7 సబ్జెక్టులలో ప్రపంచంలోనే మేటిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఉండడం జరిగింది. ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ 2024 అనౌన్స్డ్ బై QS. సో క్వాక్వెరెల్ సిమోన్స్ QS అనేటువంటి సంస్థ 2024 లో యొక్క ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో 7 సబ్జెక్టులు, పోయిన సంవత్సరం 5 సబ్జెక్టులో ఉంటే ఇప్పుడు 7 సబ్జెక్టులో ప్రపంచంలో మేటిగా అయితే మన యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండడం జరిగింది. ఆ 7 సబ్జెక్టులు ఏంటంటే, సో ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 7 సబ్జెక్టులో ఉంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, మనందరికీ తెలుసు టాప్ B స్కూల్స్, బిజినెస్ స్కూల్, ప్రైవేట్ బిజినెస్ స్కూల్, దీంట్లో అయితే ఒక 2 సబ్జెక్టులు. సో ఐఐటి హైదరాబాద్, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అయినటువంటి ఐఐటి హైదరాబాద్ ఒక సబ్జెక్ట్. సో మన హైదరాబాద్ యొక్క టెరిటరీ, మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ISB లో కూడా 2 సబ్జెక్టు వరల్డ్ లో బెస్ట్. ఐఐటి హైదరాబాద్ లో ఒక సబ్జెక్ట్ వరల్డ్ బెస్ట్ గా ఉంది. మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 7 సబ్జెక్ట్, అంటే ఈ 2 కలిపినా కానీ దీంతో సరిపోలేదు, ఒక 7 సబ్జెక్టులు ఉన్నాయి. సో బెస్ట్ యూనివర్సిటీస్ ఫర్ ద స్టడీ ఆఫ్ 54 బ్రాంచెస్ అవ్వచ్చు,
అంటే విద్యా శాఖలో వచ్చు 54 రకాలైన సబ్జెక్టులు డిపార్ట్మెంట్స్ లో. సో మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7, ఐఐటి హైదరాబాద్ లో 1, ఐఎస్బిలో 2, మొత్తం ఒక 10 తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 10 విభాగాల్లో 54లో 10 విభాగాల్లో మన తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ 5 సబ్జెక్ట్స్ వచ్చింది. సో ఈ 7 సబ్జెక్ట్స్ చూసినట్లయితే బయోలాజికల్ సైన్సెస్ జీవశాస్త్రం, కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, ఎకనామిక్స్ అర్థశాస్త్రం, ఎకనామెట్రిక్స్ ఇది ఎకనామిక్స్ సంబంధించిన అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అనుబంధ విభాగంగా చూడొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆంగ్లం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ ఆంగ్ల సాహిత్యము, లింగ్విస్టిక్స్ భాషా శాస్త్రము, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సో ప్రదర్శించేటువంటి కళలు, ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, ఆస్ట్రానమీ అంటే మనం జ్యోతిష్యం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో 7 సబ్జెక్టులు బయాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ. ఇన్ అకాడమిక్ రిప్యుటేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పర్ఫార్మ్ ద బెస్ట్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో 7 సబ్జెక్టులో బెస్ట్ ఉంది వరల్డ్ లో. ఆ 7లో కూడా మనం టాప్ 1 చూసుకోవాలనుకుంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో 65.6 వచ్చింది, లింగ్విస్టిక్స్ లో 57.4 అయితే స్కోర్ వచ్చింది. సో ఈ యొక్క కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే 75.7 వచ్చింది. సో యొక్క సిమిలర్లీ హెచ్ ఇండెక్స్ విచ్ ఆల్సో మెజర్స్ ద రీసెర్చ్ ఇంపాక్ట్ అండ్ ప్రొడక్టివిటీ ద వర్సిటీ పర్ఫార్మ్డ్ బెస్ట్ ఇన్ ఎకనామిక్స్. ఒక హెచ్ ఇండెక్స్ హెచ్సియుకి హెచ్ ఇండెక్స్ అనేటువంటి ఒక మెట్రిక్ అయితే ఒక యూనివర్సిటీ పెట్టుకుంది. దాంట్లో ఎకనామిక్స్ కి 60 స్కోర్ అయితే వచ్చింది. సో విత్ 49.6 స్కోర్ ఇన్ ద ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్. సో ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేసేటువంటి అదర్ యూనివర్సిటీస్ లో ఒక నెట్వర్కింగ్ సో ఎలా అయితే కొలాబరేషన్ ఉందని చెప్పి మెజర్ చేశారో ఆ మెజర్మెంట్ లో 49.6 స్కోర్ అయితే వచ్చింది. దాంట్లో బెస్ట్ గా కెమిస్ట్రీ అయితే మనకు వచ్చింది. లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫౌండ్ మెన్షన్ విత్ విస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్స్ ర్యాంకింగ్ 5 సబ్జెక్ట్స్ విచ్ దిస్ ఇయర్ వెంట్ అప్ టు 7 సబ్జెక్ట్స్. 5 నుంచి 7 సబ్జెక్టులకు పెరిగింది. సో ఈ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్, లింగ్విస్టిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవైతే యాడ్ చేయబడ్డాయి. సో లింగ్విస్టిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఎకనామిక్స్ ఈ 3 సబ్జెక్టులు యాడ్ చేయడం తోటి ఆ నెంబర్ అయితే 7 కి పెరగడం జరిగింది. సో 19th కరెంట్ అఫైర్. సో ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ చూసాం, తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చూసాము, తెలంగాణ గవర్నెన్స్ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం, తెలంగాణ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము, ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి. సో ఎల్టీఎక్స్ తెలంగాణ కల్చర్ ఒక సిరీస్ నడుస్తుంది. ఇప్పటికి 11 క్లాసెస్ కంప్లీట్ అయిన 12th క్లాస్ నడుస్తుంది. ఆ సిరీస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి. దాంట్లో ఆ క్లాస్ లో తెలంగాణ కల్చర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ గా డీల్ చేస్తున్నా కాబట్టి మంత్లీ రౌండ్ అప్ లో వాటిని కవర్ చేయట్లేదు. బట్ అక్కడ కవర్ చేయనటువంటి విషయాలు ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్న టైంలో ఉన్నటువంటి వాటిని ఈ స్లైడ్స్ లో పెట్టడం జరిగింది. ఒక 3 న్యూ ఆర్కియలాజికల్ సైట్స్ డిస్కవర్డ్స్ ఇన్ తెలంగాణ. ఒక 3 ఎక్స్కవేషన్స్ చేయడం ద్వారా 3 పురాతత్వ యొక్క స్థలాలు అయితే తెలంగాణలో కనుగొనడం జరిగింది 3 ప్లేసెస్ లో. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, తెలంగాణ కల్చర్ క్లాసెస్ ఎల్టీఎక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. దాంట్లో కల్చర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతి క్లాస్ లో కవర్ అవుతా ఉంటాయి. అక్కడ కవర్ అవ్వాలని మాత్రం మంత్లీ రౌండ్ అప్ లో అవుతాయి. సో కల్చర్ సంబంధించినటువంటి మిగతా కరెంట్ అఫైర్స్ కోసం ఆ క్లాసెస్ అయితే విజిట్ చేయండి. సో ఏ టీమ్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్స్ has made an astounding discovery in the forest area of the tribal dominated Mulugu district in Telangana by uncovering a unique iron age megalithic site. ఒక మెగాలిథిక్ సైట్ ని ఒక ములుగు డిస్ట్రిక్ట్ అయితే కనుగొనడం జరిగింది. The team led by KP Rao, a history professor at the University of Hyderabad. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందినటువంటి కేపీ రావ్ ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి టీం, ఆ టీంలో సిహెచ్ ప్రవీణ్ రాజు ఉన్నారు. సో యోగి వేమన యూనివర్సిటీ. The team uncovered a unique Iron Age megalithic site at Uragutta. So Uragutta near Bentala village in Tadvai Mandal. So ఈ యొక్క ములుగు జిల్లాలో ఉన్నటువంటి తాడ్వాయి మండలం చెందినటువంటి ఊరుగుట్ట అనేటువంటి ఒక విలేజ్ లో మనకి ఒక మెగాలిథిక్ ఏజ్ కి సంబంధించినటువంటి ఒక సైట్ అయితే ఒక ప్రొఫెసర్ రావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి బృందము డిస్కవర్ చేసింది. సో ఈ టీమ్ లో కేపీ రావు ఉన్నారు, ప్రవీణ్ రాజు ఉన్నారు. వీళ్ళందరూ యోగి వేమన యూనివర్సిటీ యొక్క రీసెర్చ్ స్కాలర్స్. ఇందాక చెప్పి మనం డిస్కస్ చేసినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందినటువంటి ప్రొఫెసర్ కేపీ రావు గారు, ఆ టీమ్ లో ప్రవీణ్ రాజు గారు ఉన్నారు. ఈయన యోగి వేమన యూనివర్సిటీ నుంచి వచ్చారు. The site which boasts more than 200 megalithic monuments. ఆ మెగాలిథిక్ సైట్స్ లో ఒక 200 మాన్యుమెంట్స్ అయితే మనకు దొరికాయి. ఫీచర్స్ న్యూ టైప్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ నాట్ ప్రీవియస్లీ ఫౌండ్ ఇన్
అదర్ రీజియన్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో మిగతా ప్రాంతంలో దొరకనటువంటి మాన్యుమెంట్స్ ఈ మెగాలిథిక్ సైట్స్ లో, మిగతా మెగాలిథిక్ సైట్స్ లో దొరకనటువంటి మాన్యుమెంట్స్ ఫీచర్స్ మనకి ఒక ములుగు జిల్లా ఊరుగుట్లో సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్కవేషన్ అయితే మనకి బయటపడ్డాయి. According to Professor Rao, monuments at the site date back to around 1000 BCE, and apart from the typical squarish or rectangular, టిపికల్ గా స్క్వేర్ రూపంలో కానీ రెక్టాంగులర్ చతురస్రము దీర్ఘ చతురస్రాకారంలో మెగాలిథిక్ మాన్యుమెంట్స్ దొరుకుతాయి. బట్ అలా కాకుండా ఒక డిఫరెంట్ వేరియంట్ అయితే మనకి ఇక్కడ దొరకడం జరిగింది. ద టీమ్ బిలీవ్స్ దట్ డిస్కవరీ ఆఫ్ ఊరగుట్ట హోల్డ్స్ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్ వాల్యూ, షెడ్డింగ్ ఏ న్యూ లైట్ ఆన్ ద ఏన్షియంట్ సివిలైజేషన్. సో భారతదేశంలో మిగతా సైట్స్ లో దొరకనటువంటి ఒక విభిన్న రకాల మాన్యుమెంట్స్ ఇక్కడైతే దొరికాయి. మిగతా వాటిలో రెక్టాంగులర్ స్క్వేరిష్ టైప్స్ అయితే సో అపార్ట్ ఫ్రమ్ ద ఆ టిపికల్ వెరైటీస్ దొరుకుతాయి. అవి కాకుండా మిగతా వెరైటీస్ ఇక్కడ దొరకడం జరిగింది ఈ ములుగు జిల్లాలో ఎక్స్కవేషన్స్ లో. సో అనదర్ థింగ్, సో ఇది మనకి మెగాలిథిక్ సంబంధించినటువంటి మాన్యుమెంట్స్ ఈ యొక్క ములుగు జిల్లా ఊరుగుట్లో జరిగింది. ఇక్కడ మనకి మీసోలిథిక్ ఆర్ట్ సైట్స్ అనేటువంటిది మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఇది ములుగు జిల్లా దాని ఆనుకున్నటువంటి గుండాల, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొమ్మరగొట్టు ఇది గుండాల మండలం అయితే మనకి ఇంకొక సైట్ అయితే దొరకడం జరిగింది. మొత్తం 3 అనుకున్నాం కాబట్టి ఇది రెండో సైట్. ద ఫస్ట్ సైట్ నేమ్డ్ దేవరి బండాముల ఎక్స్క్లూజివ్లీ ఫీచర్స్ డిపిక్ట్స్ ఆఫ్ యానిమల్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఆర్ డొమెస్టిక్ యానిమల్ రిప్రజెంటేషన్. సో దేవరియ బండాముల అనేటువంటి ఒక సైట్ దొరికింది. దీంట్లో ఎక్స్క్లూజివ్ గా యానిమల్ ఫీచర్స్ అయితే మనకి దొరికాయి వితౌట్ హ్యూమన్ ఆర్ డొమెస్టిక్ యానిమల్ రిప్రజెంటేషన్. సో హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా ఎక్స్క్లూజివ్ గా మనకి యానిమల్స్ ఫీచర్ తో ఉన్నటువంటివి యొక్క సైట్ దొరికాయి. ఆ సైట్ పేరు దేవరియ బండముల. Based on this observation, experts believe that the paintings at this site may date back to the Mesolithic age spanning time frame from 8000 to 3000 BCE. సో బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు కంటే ముందు 3000 నుంచి 8000 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కల్చర్ కి సంబంధించినటువంటి మీసోలిథిక్ రాక్ ఆర్ట్ సైట్స్ అయితే మనకి దొరికింది. సో దాని పేరు దేవరి బండముల. సైట్ యొక్క పేరు దేవరి బండముల. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా యానిమల్ ఫీచర్స్ తో ఉన్నటువంటివి మనకి రిమైన్స్ అయితే దొరికాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దోమరటోగు. సో అది ఊరగుట్ట ములుగు జిల్లా, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దోమరటోగు అనేటువంటి ప్రాంతంలో 3000 నుంచి 8000 బిఫోర్ క్రైస్ట్ సంబంధించినటువంటి రిమైన్స్ అయితే మెసోలిథిక్ ఆర్ట్ సైట్స్ అయితే మనకు దొరికాయి. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ ద లైవ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ద ప్రీ హిస్టారిక్ కమ్యూనిటీస్. సో తెలంగాణ కల్చర్ నేను డిస్కస్ చేసినప్పుడు ప్రీ హిస్టారిక్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏంటి, వాటి టైప్స్ ఏంటి, వాటిని అర్థం చేసుకుని తెలంగాణ హిస్టరీ కల్చర్ ని మనం ఎట్లా నేర్చుకోవాలనేటువంటి విషయాలు చెప్పాను. సో ఆ క్లాస్ చెప్తున్న టైంకి ఈ యొక్క ఎక్స్కవేషన్స్ అయితే జరగలేదు లాస్ట్ మంత్ లో. సో ఈ ఎక్స్కవేషన్స్ యొక్క రిపోర్ట్స్ మనకి పబ్లిక్ డొమైన్ లో ఉండి బుక్స్ లో ప్రింట్ అయ్యి కనుక మనకి అవైలబుల్ ఉంటే ఇంకా డీప్ ఇన్సైట్స్ తెలంగాణ అవ్వచ్చు, ఇండియాకి సంబంధించినటువంటి ప్రీ హిస్టరీకి సంబంధించినటువంటి డీప్ ఇన్సైట్స్ మనం తెలుసుకోవడానికి మరింత అవకాశం అయితే ఉండుండేది. సో 20th కరెంట్ అఫైర్ మనకి ఏంటి అంటే అన్లైసెన్స్డ్ ఫార్మసీస్ ర్యాంపట్ ఇన్ తెలంగాణ DCR రిపోర్ట్. సో తెలంగాణలో అన్ఫార్చునేట్ అంటే ఒక పక్కన డ్రగ్ మియన్స్ ఒక 981 అరెస్టులు, 500 కేసులు, సో 80% ఇంప్రూవ్మెంట్ కోవిడ్ కంటే ముందు అనేటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక రకమైన డ్రగ్ అబ్యూస్ జరుగుతుంది. ఇంకొక పక్కన ఈ మెడికల్ డ్రగ్స్ అంటే మనం ట్రీట్మెంట్స్ కోసం వాడేటువంటి ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి మందుల్లో ఒక కల్తీ మందులు అని చెప్పేసి ఒక లైసెన్స్ లేనటువంటి డీలర్స్ అమ్మడం అనేటువంటిది కూడా ఒక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన డ్రగ్ అబ్యూస్ జరుగుతుంది, ఇంకో పక్కన ఈ యొక్క దాన్ని ఏమంటారు ర్యాంఫెంట్ అన్లైసెన్స్డ్ ఫార్మసీస్ కూడా పెరుగుతున్నాయి. రెండు వైపులా కూడా ముప్పేట దాడి జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయబట్టి ఈ యొక్క కేసెస్ అయితే మనకి రిపోర్ట్ అవుతా ఉన్నాయి, మనకి పబ్లిక్ డొమైన్స్ లో ఉంటున్నాయి కాబట్టి మనం అలర్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. మనం వెళ్తున్న మెడికల్ షాప్ లైసెన్స్డ్ గా అన్లైసెన్స్డ్ అనేటువంటిది మనం ఎలా గుర్తుపట్టాలనేటువంటి విషయం మీద కొన్ని అడ్వైజరీస్ ఇచ్చారు. అవి మనం షాప్స్ కి వెళ్తున్నప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఈ యొక్క అన్లైసెన్స్డ్ ఫార్మసీస్ నుంచి అనాథరైజ్డ్ డ్రగ్స్ ని తీసుకుని మన హెల్త్ పాడు చేసుకోకుండా అవకాశం అయితే ఉంటుంది.
సో ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క డ్రగ్ మియాన్స్ అనేటువంటిది ఒక ఛాలెంజ్ గా మనకి ఉంటుంది. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అగేనెస్ట్ అన్లైసెన్స్డ్ ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ విషయంలో అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ అన్కవర్డ్ ఏ కన్సర్నింగ్ ట్రెండ్ ఆఫ్ అన్లైసెన్స్డ్ ఫార్మసీ ప్రొలిఫరేటింగ్ ఇన్ తెలంగాణ. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మసీస్ లో 30 నుంచి 40% వరకు అన్లైసెన్స్, అంటే ఒక ఎలిజిబుల్ పర్సన్ ఉండరు. ప్రతి ఫార్మసీకి లైసెన్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఒక డిగ్రీ ఉండాలి, కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి, కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. బట్ 30 నుండి 40% యొక్క ఫార్మసీస్ లో అవేవి లేకుండా నడుస్తున్నాయి. ద DCA కండక్టెడ్ రైట్స్, సర్ప్రైజ్ రైట్స్ అయితే చేశారు. సో చార్మినార్ అవ్వచ్చు, వనపర్తి, ఇంకా అదర్ పాకెట్స్ ఆఫ్ తెలంగాణ రైట్స్ చేస్తే ఒక 50,000 సో ఒక స్టాక్ అయితే మనకి పట్టుబడి జరిగింది. సో పబ్లిక్ హెల్త్ రిస్క్స్ అండ్ అఫీషియల్ రికమెండేషన్స్. సో ఇలా రైడ్ చేసిన ప్రతి చోట మనకి అన్లైసెన్స్డ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. వాటికి సంబంధించి రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చిందో గవర్నమెంట్ చూద్దాము. ద DCA has highlighted the significant risk to public health posed by purchasing medicines from the unlicensed shops, emphasizing the potential for the counterfeit products. ఒక ఫేక్ ప్రొడక్ట్స్ మనం వాడటం వల్ల మన వ్యాధి తగ్గకపోగా వేరే రకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి DCA కొన్ని గైడ్ లైన్స్ అయితే మనకి ఇచ్చింది. DCA has urged the public to verify the authority of medical shop. ఆ యొక్క మెడికల్ షాప్ యొక్క అథారిటీని మొహమాటం లేకుండా మనం వెరిఫై చేయాలి. by using third party verification section of the online drug licensing system website provided by the DCA Telangana. DCA తెలంగాణ మనం ఒకసారి గూగుల్ చేసుకున్నట్లయితే ఆన్లైన్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టమ్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఉన్న మెడికల్ షాప్ కి వాళ్ళు లైసెన్స్ ఒక సర్టిఫికేట్ డిస్ప్లే చేస్తారు. ఆ నంబర్ ని ఈ నంబర్ ని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క షాప్ ఓనర్ యొక్క ఫోటో అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు, ఈ వెబ్సైట్ లో మనం కొన్ని డీటెయిల్స్ ని క్రాస్ చెక్ చేసుకుని ఇది ఒక ఆథెంటికేటెడ్ ఒక లైసెన్స్డ్ మెడికల్ షాప్ అని మనం నమ్మిన తర్వాత మాత్రమే అక్కడ మనం డ్రగ్స్ కొనాలి. అప్పుడు డ్రగ్ అబ్యూస్ జరగదు. ఒకవేళ జరిగిన రిపోర్ట్ చేయడానికి, మనం ఫిర్యాదు చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి DCA ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్ ని మరోసారి రిపీట్ చేస్తున్నాను. ఆన్లైన్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టమ్ వెబ్సైట్ DCA తెలంగాణ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మనం కొంటున్న మెడికల్ షాప్ యొక్క లైసెన్స్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. This online tool allows individuals to check if a pharmacy holds a valid license issued by the DCA, providing a means for consumers to ensure the legitimacy of the medical sources. ఆ మెడికల్ షాప్ యొక్క లెజిటిమసీని చెక్ చేయడానికి మనకి పోర్టల్ యూజ్ అవుతుంది. The DCA also emphasizes the importance of purchasing medicines only from licensed shops. అక్కడ చెక్ చేసిన తర్వాత లైసెన్స్ తెలుసుకున్న మాత్రమే అక్కడి నుంచి కొనమని చెప్తుంది. అదర్వైజ్ మొహమాటం లేకుండా ఆ షాప్ లో మెడిసిన్స్ కొనదని చెప్పి DCA మనకు చెప్తుంది. సో 20 కరెంట్ అఫైర్స్ మనం ఏప్రిల్ మంత్ సంబంధించి కవర్ చేసాం. ఆల్మోస్ట్ మీరు ఎక్కడ చూసుకున్నటువంటి అన్ని సెక్షన్స్ నుంచి 90% అన్ని సెక్షన్స్ నుంచి కవర్ చేసాం. సో తెలంగాణ జాగ్రఫీ, సో తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు, తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, అన్ని సెక్టర్స్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి లోకల్ నుంచి ఇంటర్నేషనల్ రిలవెన్స్ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ టాపిక్స్ టచ్ చేయడం జరిగింది. మీకు ఈ టాపిక్ సంబంధించిన ఎనీ డౌట్స్ ఉన్నటువంటి నా ఈమెయిల్ ఐడి ravikantSharma9@gmail.com కి ఈమెయిల్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఒక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఒక బెనిఫిట్ ఇచ్చేలాగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.